ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని వాళ్ళు మళ్ళీ మనము కొన్ని శ్లోకాలకి కొన్ని నామాలకి అర్థం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాము. అయితే మనం నిన్నటి వరకు ఏం చేసామంటే కొద్ది నామాలకి మొన్న అర్థం చెప్పుకున్నాము. అందులో సర్వగః సర్వవిత్ భాను విశ్వక్సేన జనార్దన వేద వేదవిత్ అవ్యంగః వేదాంగః వేదవిత్ కవిః అని చెప్పుకున్నాము. తర్వాత లోకాధ్యక్షః సురాధ్యక్షః ధర్మాధ్యక్షః కృతాకృతః చతురాత్మ చతుర్వ్యూహశ్చతుర్దంష్ట్ర చతుర్భుజః అని చెప్పి కొన్ని ఈ నామాలకి కొంతవరకు చెప్పుకున్నాము. ఇవాళ కొంచెం మళ్ళీ చూసుకొని ముందుకు వెళ్దాము. ఆయన లోకాధ్యక్షుడుగా ఉంటాడు. లోకాలన్నిటిపైన అధివసించి ఉండి అన్ని చూసుకుంటూ ఉంటారు. ఎవరికి ఏం కావాలి అక్కడి నుంచి మొదలుపెట్టి ఎవరిని తనలో కలిపేసుకోవచ్చు, ముక్తిని మోక్షం ఎట్లా ఇవ్వాలి, తర్వాత మళ్ళీ జన్మలకి వాళ్ళని ఎట్లా తయారు చేయాలి, మళ్ళీ వాళ్ళకి అవసరమైనవన్నీ చూసుకుంటూ ఎట్లా ముందుకు వెళ్ళాలి, ఒకవేళ వాళ్ళు ప్రపంచానికి హాని కలిగిస్తుంటే వాళ్ళని ఎట్లా కంట్రోల్ చేయాలి అని చాలా చూసుకుంటూ ఉంటారు. అదే పనిలో ఆయన సురాధ్యక్షుడిగా, అంటే ఈ పనులన్నీ కొంతమంది సురులకు ఆ పనులను అప్పచెప్పి వాళ్ళు సరిగా చేసుకుంటున్నారా లేదా కూడా చూస్తూ ఉంటారు. ఆ విధంగా ధర్మంగా ప్రపంచం నడుస్తుందా లేదా, ఒకవేళ లేకపోతే దాన్ని ఆ రకంగా నడిపించడం కోసం అవసరమైతే విభవమూర్తులుగా కూడా ఆయన అవతారాలు తీసుకొని రాముడిగా కృష్ణుడిగా వస్తారు. రాముడు కృష్ణుడు ఏమి మన వరాహ అవతారం కూడా అంతే. ఆ రకంగా ఉన్నవారు కృతాకృత, ఆయన కృత్ ప్రపంచాలని సృష్టిస్తారు, మొత్తం ప్రపంచ పనులన్నీ చేస్తుంటారు. అకృత్ అవసరం ఉన్నప్పుడు దాన్ని లయం చేస్తుంటారు. అట్లానే ఆయన తయారు చేస్తున్న మొత్తం ప్రకృతిని లో ఉన్న మనల్నందరినీ అవసరమైతే మళ్ళీ ఆయన మోక్షం ఇచ్చి కానీ లేదా మళ్ళీ జన్మలిచ్చి కానీ ముందుకు నడిపిస్తూ ఉంటారు. ఎన్నో రకాలుగా ఆయన కృత్ చేస్తుంటారు, అకృత్ చేస్తూ ఉంటారు. ఇదే విధంగా మనలో కూడా ఆయన మనమనే లోకంలో కూడా ప్రపంచం అనే బ్రహ్మాండమే కాకుండా నేననే పిండాండంలో కూడా ఆయన అదే పనిగా ఆలోచిస్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు, నన్ను నడిపిస్తూ ఉంటారు. నా చేతులు కాళ్ళు కన్నులు అవన్నీ. తర్వాత ధర్మంగా నేను బ్రతుకుతున్నానా లేదా, నా ధర్మాలు నేను పాటిస్తున్నానా లేదా చూస్తారు, లేకపోతే దాన్ని చేయిస్తారు నా చేత. అవసరం ఉన్నప్పుడు తనలో కలుపుకుంటారు లేదా మళ్ళీ జన్మలిస్తారు, నన్ను నడిపిస్తూ ఉంటారు. అటువంటి తండ్రి ఇవన్నీ చేయడానికి చతురాత్మ, 4 విధాల ఆత్మలుగా ఉంటారు. ఇక్కడ ఆత్మ అంటే ఎన్నో రకాల అర్థాలు చెప్పుకోవచ్చు. ఆత్మ అన్నదానికి ఒక్క అర్థం లేదు కాబట్టి మనం ఎన్ని అర్థాలైనా చెప్పుకోవచ్చు. కొద్దిగా మొన్న చెప్పుకున్నాము, ఇవాళ మళ్ళీ చెప్పుకుందాము. ఆయన ఆత్మలుగా ముందు ఆయనగా ఉంటారు, తర్వాత ఆయన విశ్వంగా తయారవుతారు, అది రెండోది. తర్వాత ఆయన మళ్ళీ అవసరమైనప్పుడు మన పైన చెప్పుకున్న చతుర్వ్యూహాలుగా వస్తారు. తర్వాత ఆయన విభవమూర్తులుగా మళ్ళీ మన కళ్ళ ముందు తిరుగుతారు. మనకి చేతులు కాళ్ళు కళ్ళతో మంచి బట్టలు వేసుకొని పెద్ద కళ్ళతోటి చక్కటి నవ్వుతోటి కనిపిస్తారు. అది అయిన తర్వాత ఇంకా ఆయన తర్వాత కింద మళ్ళీ మనకు అర్చామూర్తులుగా కూడా ఉంటారు. ఇవన్నీ కాక నాలో అంతర్యామిగా ఉంటారు. కాబట్టి ఎన్నో రకాల ఆత్మలుగా ఆయన ఉంటారు. ఇక్కడ ఆ రకంగా చతురాత్మగా ఆయన పరాశక్తిగా ఉన్నవారు, విశ్వంగా ఉన్నవారు, విభవమూర్తులుగా ఉన్నవారు, తర్వాత ఆయన అర్చామూర్తిగా ఉన్న 4 ఆత్మల్ని చెప్పుకొని మిగిలిన వదిలేస్తున్నాం. ఇంకా బోలెడు రకాలుగా ఉంటారు ఆయన. అది కాక ఆయన చతుర్వ్యూహాలుగా కూడా ఉంటారని చెప్పి మనం చెప్పుకుంటూనే ఉన్నాము. అదొక ఆత్మ అనుకుందాము. తర్వాత ఆత్మ అన్నదానికి అర్థము మనసు అని కూడా ఉంది. ఆత్మ అంటే నేను అని అర్థం ఉంది. ఆత్మ అంటే మొత్తం నా లోపల ఉన్న నేను అని అర్థం, నాది నేను అని కాకుండా. కాబట్టి ఇన్ని రకాలు కూడా ఎన్నో రకాల ఆత్మలుగా ఆయన ఉన్నారు. ఆయన ఉంటారు, మళ్ళీ నాలో ఆత్మగా ఉంటారు, నాలో అంతర్యామిగా ఉంటారు, నాలో మనసుగా ఉంటారు, ఎన్నో రకాలుగా. ఆ రకంగా చతురాత్మగా ఆయన ఎన్నో రకాలుగా ఉన్న స్వామికి మనం నమస్కారం చేసుకుని మనం తర్వాత పైగా ఇంకా ఇంకొక రకం కూడా ఆయన 4 రకాల వాళ్ళు నా దగ్గరికి వస్తారు. చతుర ఆత్మలు అంటే మనం అనుకుందాము, మనలో 4 రకాలు ఉంటారు. భగవంతుడిని గురించి తెలుసుకోవాలనుకున్న వాళ్ళు ఆ 4 రకాల ఆత్మలుగా కూడా ఆయనే ఉంటారు. ఆ 4 రకాల ఆత్మలు కూడా ఆయన్నే చేరుతారు. అట్లాంటి వాళ్ళు ఎవరో ఇక్కడ ఓసారి చెప్పుకున్నాం, మనకు ఆ పేరు వచ్చింది. ఇది చాలా ఓపెన్ ఎండెడ్ టాపిక్ కాబట్టి ఎన్నైనా ఇందులో ఇరికించుకోవచ్చు ఈ సబ్జెక్ట్ లో, చతురాత్మలో.
ఒకటి ఇంకోటి రకంగా చెప్పుకుందాం. భగవద్గీతలోనే ఆయన 4 రకాల ఆత్మలు, మనుషులు, ప్రాణులు, జీవులు ఏదైనా అనుకోండి, వాళ్ళు నా దగ్గరికి వస్తారు అర్జున. ఒకళ్ళు ఆర్తి, ఏదో ఆర్తితోటి ఉంటారు, జబ్బు చేసి ఉంటారు, డబ్బులు లేకుంటారు, కష్టాల్లో ఉన్నారు, చాలా ఆర్తితోటి ఉన్న వాళ్ళు కూడా నా దగ్గరికే వస్తారు, అటువంటి ఆత్మలు. రెండోది అర్ధార్థి, డబ్బులు కావాలి, మంచి ఉద్యోగం కావాలి, ప్రమోషన్ కావాలి, వీసా కావాలి, అమెరికాలో ఏదో కావాలి, ఆస్ట్రేలియాలో ఏదో కావాలన్న వాళ్ళు కూడా వాళ్ళు కోరికలతో నా దగ్గరికి వస్తారు. ఫస్ట్ వాళ్ళు ఆర్తితోటి వస్తారు కష్టాల్లో ఉండి. రెండో వాళ్ళకి కష్టాలు ఉన్నా లేకపోయినా వాళ్ళు ఏదో కోరికలతో వస్తారు, వాళ్ళు కూడా నా దగ్గరికే వస్తారు. మూడో రకం వాళ్ళు జిజ్ఞాస, అసలు నేనేంటో తెలుసుకుందాం, అసలు ఇదంతా ప్రపంచం ఎట్లా నడుస్తుంది, అసలు సూర్యుడు నిలబడి ఎట్లా ఉన్నాడు అని సైన్స్ తోటి మొదలుపెట్టి ఎక్కడికో వెళ్తూ ఉంటారు. వాళ్ళు కూడా జిజ్ఞాసతోటి తెలుసుకుందామన్న క్యూరియాసిటీ తోటి నా దగ్గరికి వస్తారు. తర్వాత నాలుగో వాళ్ళు జ్ఞానులు, వాళ్ళు నేనున్నానని నమ్ముతారు, నమ్మి కానీ అయినా కూడా తెలుసుకొని నమ్ముతాం, ఇంకా తెలుసుకుంటే ఇంకా ప్రేమ ఎక్కువ అవుతుంది నా మీద అన్న ఉత్సాహంతో, నా మీద ప్రేమతోటి, నా మీద కోరికతోటి వాళ్ళు నా దగ్గరికి వస్తారు జ్ఞానులు. అట్లా రకరకాల మంది వస్తారు అర్జున అని చెప్తాడు. ఆ రకంగా చతురాత్మ 4 రకాల మనుషులు, 4 రకాల ఆత్మలు భగవంతుడిని చేరడానికి ప్రయత్నం చేస్తుంటారు ఏదో రకంగా. కాబట్టి ఆ రకంగా కూడా మనం చతురాత్మ అని చెప్పుకోవచ్చు. ఎందుకు వదిలిపెట్టుకోవాలి మనకి అవకాశం ఉన్నప్పుడు. తర్వాత ఇంకో రకంగా మన ఆత్మ 4 రకాలకు భగవంతుడిని చేరడానికి ప్రయత్నం చేస్తుంటుంది. అది ఒక్కొక్క స్టెప్ లో ఒక్కొక్క అంగ వేసుకుంటూ ముందుకు వెళ్తుంటుంది. అందులో ముందు నేను అని స్థూలంగా ఉన్న నేను మేలుకొని ఉంటాను. మేలుకొని ఉన్నప్పుడు జాగ్రత్త అవస్థలో నా ఆత్మ ఆయన్ని చేరడానికి ప్రయత్నం చేస్తుంది. ఎట్లా అంటే పూజలు చేయడమో, చదువుకోవడమో, ఏదో స్తోత్రాలు చేయడమో, ఏదో దీపాలు వెలిగించడమో ఏదో చేస్తూ ఉంటాను నేను మేలుకొని ఉన్నప్పుడు. కాబట్టి నేను అని ఆత్మ అన్న దానికి అర్థం నేను కదా, నేను అనే స్థూల శరీరం ఆయన్ని చేరడానికి ప్రయత్నం చేస్తుంటుంది ఏదో రకంగా. 5 నిమిషాలు, 10 నిమిషాలు, 2 గంటలు, 4 గంటలు ఏదో రకంగా. తర్వాత నేను నిద్రపోయినప్పుడు కూడా కలలో కూడా ఒక్కోసారి ఆయన్ని చేరడానికి ప్రయత్నం చేస్తుంటా. కలలో కూడా ఏదో శివాభిషేకం చేసినట్టు, లేకపోతే విష్ణుమూర్తికి చక్కటి పట్టుబట్టలు కట్టి అలంకారం చేసినట్టు, అట్లా కళలో కూడా నేను భగవంతుడిని చేరడానికి ప్రయత్నం చేస్తుంటా. ఆ అవస్థలో కూడా ఆయన నా ఆత్మతోటే నాతోటే ఉంటారు, నన్ను వదిలిపెట్టి ఉండరు. తర్వాత ఏదో బాగా గాఢ నిద్రలోకి వెళ్ళినప్పుడు కూడా నాకు ఆయన గురించే ధ్యాస ఉండొచ్చు, లేకపోయినా ఆయన నన్ను వదిలిపెట్టి ఉండరు. కాబట్టి ఆ సమయంలో కూడా ఆయన నేను కలిసే ఉంటాము. కూడా బాగా డీప్ స్లీప్ లో అట్లాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా చివరికి తురీయంగా ఉన్నప్పుడు, నేను మొత్తమే సమాధి స్థితిలో ఉన్నప్పుడు, మొత్తం దేహ జ్ఞానం లేనప్పుడు కూడా భగవంతుడిని చేరడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఎన్నో రకాలుగా నేను ఆయన్ని చేరడానికి ప్రయత్నం చేస్తుంటాను. అన్ని రకాల అవస్థల్లో ఆయన నాతోటే ఉంటాడు, నా ఆత్మతోటే. స్థూలమా, సూక్ష్మమా, కారణమా అని అవన్నీ తేడాలు ఆయన పట్టించుకోడు. ఆయన నాతోటే ఉండి నిన్న చూసుకున్నాం కదా, నా గుండె కొట్టుకోవడానికి, నాలో వేటి అదే రకంగా ఉండడానికి, నేను ఊపిరి పీల్చుకుంటూ ఉండడానికి, నేను పడుకున్నానా లేచానా సంబంధం లేదు. 4 రకాలుగా నా ఆత్మని ఆయన చూసుకుంటూ ఉంటారు, కనిపెట్టుకొని పక్కనే కూర్చొని నాలోనే ఉండి ఆయనకి పాపం. కాబట్టి ఆ రకంగా కూడా ఆయన చతురాత్మ అని ఇంకొక అర్థం కూడా చెప్పుకోవచ్చు. పైగా ఆయన ఇంకొక చమత్కారమైన అర్థం ఏంటంటే ఆయన చాలా చతురుడు. ఆయన అంతటి గొప్ప టాలెంటెడ్ పర్సన్. అటువంటి పరమాత్మ ఎంతో చతురతతో ఈ ప్రపంచాన్ని సృష్టించి నడిపించి ఆయన మెయింటైన్ చేస్తూ ఉంటారు. కాబట్టి చాలా చాతుర్యం కలిగిన వారు కాబట్టి చతురాత్మ అని కూడా చెప్పుకోవచ్చు ఈ నామానికి అర్థం. తర్వాత చతుర్వ్యూహ, ఆయన చతుర్వ్యూహాలు మనం చెప్పుకుంటూనే ఉన్నాం కదా. ఆయన ఎన్నో రకాలుగా వాసుదేవ, అనిరుద్ధ, సంకర్షణ, ప్రద్యుమ్న వ్యూహాలుగా ఆయన ప్రపంచాన్ని నడిపిస్తూ ఉన్నారు. అది ఇంతవరకు చెప్పుకుంటే వస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన ఎన్నో 4 వ్యూహాలు మనకి బాగా తెలిసినవి. ఆ 4 వ్యూహాల్లో ఆయన సృష్టి స్థితి లయలు ఎలా చేస్తారు, వాటన్నిటితో పాటు వాసుదేవుడిగా ఉండి ఆయన 6 గుణాలని ఎలా ప్రవర్తింపజేస్తున్నారని చెప్పుకుంటూ వస్తున్నాము. ఇక్కడి నుంచి మళ్ళీ ఇంకొక వేరే అర్థం కూడా చెప్పుకుందాము. ఆయన వ్యూహాలు ఓన్లీ వాసుదేవ, సంకర్షణ, అనిరుద్ధ, ప్రద్యుమ్న వ్యూహాలే అవ్వాలనేముంది. ఆయన రకరకాల వ్యూహాలతోటి ఆయన మెయింటైనింగ్ చేస్తూ ఉంటారు ప్రపంచం మొత్తం. ఎన్నో స్ట్రాటజీస్ ఉంటాయి ఆయనకి పాపం. కాబట్టి మన ఎవరిని మన హిరణ్యాక్షుని ఎట్లా మెయింటైన్ చేద్దాము, హిరణ్యకశిపుడిని ఎట్లా మెయింటైన్ చేద్దాము, ఏదో లేకపోతే భూమి నీళ్ళలో మునిగిపోతే పైకి ఎట్లా తీసుకొద్దాము అని ఎన్నో ప్లానింగ్లు వేసుకుంటూ ఉంటారు. అవన్నీ చాలా చిత్రంగా, చాలా టాలెంట్ తోటి, ఒక పద్ధతి ప్రకారం ఆయన
చాలా చాకచక్యంతో చేస్తుంటారు. ఆ వ్యూహాలన్నీ మెయింటైన్ చేస్తుంటారు. ఒకటి ఏదైనా ప్రాబ్లం ఉందంటే దీన్ని ఎట్లా మెయింటైన్ చేద్దాం, దీన్ని ఎట్లా రిజాల్వ్ చేద్దాము, తర్వాత ఎట్లా మెయింటైన్ చేద్దాము, తర్వాత ఎవరు చెడిపోకూడదు, అందరు బాగుండాలి. ఇప్పుడు హిరణ్యాక్షుడైనా బాగుండాలి, హిరణ్యకశిపుడైనా బాగుండాలి, రావణాసుడైనా బాగుండాలి. ఒకవేళ బాగుండడానికి వీలైన అవకాశం ఆ శరీరంలో వాడికి లేకపోతే ఆ జీవుడికి ఆ మొత్తం ఆ శరీరాన్ని తీసేసి మళ్ళీ వేరే శరీరం ఇస్తే అప్పటికైనా బాగవుతాడేమో అని ఎంతో దయతోటి ఆయన ఎంతో చాకచక్యంతో వ్యూహాలన్నీ రాసుకుంటారు. ఇక్కడ చతురాత్మ చతుర్వ్యూహానంగానే 4 ఆత్మలు 4 వ్యూహాలను ఎందుకు చెప్పుకోవాలి మనము? ఇంకా ఎన్నైనా చెప్పుకుందాం మన ఇష్టం వచ్చినన్ని. ఆయన ఎంతో చేస్తున్నప్పుడు మనకు చెప్పుకోవడానికి తక్కువ ఏముంది. కాబట్టి ఆయన ఎంతో చతురతతోటి రకరకాల వ్యూహాలు, స్ట్రాటజీలు, ప్లానింగ్లు చేసి మనల్ని బాగు చేయడానికి ప్రయత్నం చేస్తారు. మనం బాగా డెవలప్ అయ్యి రావణాసురులాగా, హిరణ్యకశిపుల్లాగా బాగా పై లెవెల్కి వెళ్ళిపోతే ఆయన పాపం డైరెక్ట్ గా వచ్చి మనల్ని అటాక్ చేయాల్సి వస్తుంది. మనకంత టాలెంట్, నాకంత టాలెంట్ లేదు, అంత తెలివితేటలు కూడా లేవు. కాబట్టి ఆయన డైరెక్ట్ గా వచ్చి నన్ను డెవలప్ చేయక్కర్లేదు, నాలో ఉండి నన్ను మంచి వైపుకి నడిపిస్తూ ఉన్నారు. కానీ అది కూడా ఎంతో వ్యూహాత్మకంగా, ఎంతో చతురతతో చేస్తూ ఉంటారు. ఆయన ఊరికేం చేయరు. కాబట్టి అటువంటి చతుర్వ్యూహ చాలా టాలెంటెడ్ స్ట్రాటజీస్ తోటి ఎంతో ఆలోచించుకొని మెడిటేషన్, ప్రీ మెడిటేషన్ తోటి ఆయన ప్రయత్నం చేస్తూ ఉంటారు మనందరినీ సంతోషంగా ఉంచడానికి. ఆయన ప్రయత్నము మనం ఏదో బాధపడుతుంటే పాపం ఏదో రకంగా అందులోంచి బయటపడడానికి కూడా ప్రయత్నం ఆయనే చేస్తుంటాడు. కాబట్టి ఆయన చతురాత్మ చతుర్వ్యూహ. ఆయన చతుర్దంష్ట్ర, దంష్ట్రములు అంటే కోరలు. అయితే అన్ని చోట్ల దీనికి చాలా సింపుల్ గా రాసి దాటిపోయారు అందరూ. దంష్ట్రలు అంటే కోరలు, కాబట్టి 4 కోరలు, చతుర్ అంటే 4 కోరలు ఉన్నాయి కాబట్టి ఆయన నరసింహ అవతారము, లేదా కోరలు ఉన్నాయి, చతురు పక్కన పెట్టి కోరలు ఉన్నాయి కాబట్టి ఆయన శ్వేతవరాహంగా ఉండి ఆయన భూమిని పైకి తీసేటప్పుడు కోరల పై నుంచి తీశారు. లేదా కోరలు ఈ దంష్ట్రములు అంటే శిఖరాలను కూడా అనుకోవచ్చు. కాబట్టి 4 శిఖరాలు అని, 4 శిఖరాలు 4 చేతులు అనుకుందాము అని చాలా రకరకాలుగా చెప్పారు. చతుర్దంష్ట్ర అనుకున్నప్పుడు 4 కోరలతో ఉన్న నరసింహావతారంలో ఉన్న స్వామికి నమస్కారం చేసుకుందాం. అట్లానే వరాహావతారంలో కోరలతో ఉన్న స్వామికి కూడా నమస్కారం చేసుకుందాము. అయితే ఇంకొకటి కూడా ఉంది. చతుర్దంష్ట్ర అన్నప్పుడు ఈ మగవాళ్ళకి ఈ చిన్న ఏమంటారు కోరలు ఉంటాయి కదా, కోర పళ్ళని ఉంటాయి, ఇన్సిజర్స్ అంటారు వాటిని. ఇక్కడ పక్కన మన ముందు ఎదురు పళ్ళు 4 ఉంటాయి కదా, వాటి పక్కన ఉండేవి అటు ఇటు మూడో పన్ను. కాబట్టి వాటిని కింద పైన ఉంటాయి. ఆ 4 చిన్న చిన్న కూరల్లాగా ఉంటాయి. అవి ఆ కూర పళ్ళు అనమాట. ఆ కూర పళ్ళు మన స్వామికి ఉన్నాయని చెప్పుకుంటున్నాము. ఈ కూర పళ్ళు ఎందుకు అంత ముఖ్యం అంటే ఆ కూర పళ్ళ వల్ల ఆ ఆధిపత్యం తెలుస్తుంది. ఎవరైనా సరే డామినెంట్ నేచర్ ఉన్న వాళ్ళకి, మగవాళ్ళకి బాగా డామినెంట్ నేచర్ ఉంది, వాళ్ళు అన్ని చేయగలరు, బాగా అన్నిట్లలో ముందుండగలరు, అందరి మీద వాళ్ళ ఆధిపత్యం చూపించగలరు అన్న ఆ లక్షణం ఉన్న వాళ్ళకి ఈ రకమైన కూరపళ్ళు ఉంటాయని చెప్పి మన లక్షణ శాస్త్రంలో, మిగిలిన వాటిల్లో సాముద్రిక శాస్త్రంలో అట్లా చెప్తారు. కాబట్టి మన స్వామికి అటువంటి దంష్ట్రలు ఉన్నాయి. ఈ దంష్ట్రలకి యాక్చువల్ గా వేరే అర్థాలు కూడా ఉన్నాయి. ఆయన 4 నెలలు, సంవత్సరంలో ఉన్న 4 నెలలలో బాగా విపరీతమైన చలి, వణుకు అట్లాంటివి పెట్టి ఆయన ఆ కూరలు బయటికి తీసినట్టు ఈ 4 నెలల్ని బయటికి తీసి మొత్తం మెయింటైనింగ్ చేస్తారు. ప్రకృతి మొత్తము ఎట్లా పడితే అట్లా పెరుగుతూ పోతుంటే దాన్ని కంట్రోల్ చేయడానికి ఆయన దంష్ట్రలు తీసినట్టు సంవత్సరంలో ఆయన 4 కూరల్ని బయటికి తీస్తారు 4 నెలలు అని చెప్పి చెప్పుకుంటారు. ఆ రకంగా కూడా మనం చెప్పుకుందాము. కాక ఈ అందంగా ఉన్న పళ్ళు, అందరి మీద ఆధిపత్యం చూపించే పళ్ళు, అన్ని గట్టిగా పని కుదురుగా చేయగలిగిన ఆ లక్షణం ఉన్న వాళ్ళకి ఉండే పళ్ళని చతుర్దంష్ట్ర అని చెప్పుకుంటున్నాం కదా. దీని గురించి నేను ఒక ముఖ్యమైన విషయం చూపిద్దాం అనుకుంటున్నాను. మనకి మన సీతమ్మ తల్లి కూడా ఈ ఆంజనేయ స్వామి తో మాట్లాడుతూ ఉన్నది కదా. ఆమె 33వ సర్గ నుంచి మొదలు పెట్టింది ఆంజనేయ స్వామి తోటి మాట్లాడడం. 35వ సర్గలో ఈ మొత్తం సర్గ స్వామి వారు ఎంత అందంగా ఉంటారు, ఆయన ముక్కు ఎట్లా ఉంటుంది, ఆయన కన్ను ఎంత బాగుంటుంది, ఆహా, ఆయన మెడ ఎంత బాగుంటుందో, ఓహో, ఆయన నడుము ఎంత గొప్పగా ఉంటుంది, ఆహా అని చెప్పి ఆమె ఎంత పొగిడి ఆమె గుర్తు చేసుకొని తలుచుకొని ఆమె మురిసిపోతుంది. మనం కూడా రేపు ఇప్పుడు 34వ సర్గ అవుతుంది కదా, అది కాగానే 35వ సర్గలో మనం కూడా అట్లానే మురిసిపోదాం చదువుకొని. ఇక్కడి నుంచి ఈయన ఆంజనేయ స్వామి, సీతమ్మ తల్లి, మన రామచంద్ర వాళ్ళని పైనుంచి కింది దాకా పొగిడి వాళ్ళు చాలా మురిసిపోతారు. అందులో ముఖ్యంగా
ఈ శ్లోకం దగ్గర ఇక్కడ చతుర్దశ సమద్వంత చతుర్దంష్ట చతుర్గతి అని చెప్పి చతుర్దంష్ట చతుర్గతి అని ఉంటుంది. ఇందులో 14 రకాల శరీర అవయవాలు రెండు ద్వంద్వం అటు ఇటు ఈక్వల్ గా ఉంటాయి. ఆయన 2 కళ్ళు, 2 చెవులు, ఆయన ప్రతివి 2 భుజాలు, ఒక 14 సెట్లు ఉంటాయి. అవన్నీ ఎంత ఈక్వల్ గా ఉంటాయి ఒకదానితో అని చెప్పుకుంటూ ఆమె చతుర్దంష్ట్ర అని చెప్తుంది. ఆయనకి 4 కూరలు ఉంటాయి, కూర పళ్ళు ఉంటాయి. ఆ కూర పళ్ళు ఎంత అందంగా ఉంటాయంటే అసలు చాలా బాగుంటాయని. యాక్చువల్ గా నేను అక్కడక్కడ చూసి పెట్టాను కూర పళ్ళు అంటే ఈ హీరోలకి ఉన్న కూర పళ్ళని. ఐ థింక్ గైస్ విత్ షార్ట్ కెనైన్ టీత్ ఆర్ సో సెక్సీ అని కూడా చెప్పుకుంటారు. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇట్లా కూర పళ్ళ లాగా ఉంటాయి. ఇట్లా ఉంటే వాళ్ళు చాలా సెక్సీగా ఉంటారు, చాలా ఆ డామినెంట్ నేచర్ తోటి ఉంటారు, సో అండ్ సో ఫోర్త్ అని. ఈ పళ్ళు ఇట్లా ఉన్నాయంటేనే ఫేషియల్ ఎక్స్ప్రెషన్ వేరే రకంగా ఉండి అందం పెరుగుతుందని. యాక్చువల్ గా డెంటల్ వాళ్ళవి ఏవైనా మీరు గూగుల్ చేసి చూస్తే దాని నిండా అవే ఉంటాయి, ఎందుకు మగవాళ్ళకి ఈ పళ్ళు ముఖ్యం అని చెప్పి. కాబట్టి ఈ రకమైన అందమైన పళ్ళు ఉన్నాయని చెప్పి తలుచుకొని సీతమ్మ తల్లి చాలా మురిసిపోతుంది. నేను కూడా పొద్దున్న నుంచి చూసుకుంటూ తలుచుకుంటున్నాను అదే పనిగా. ఆయన పైగా చతుర్గతి 4 రకాలుగా నడుస్తారంట. ఆయన పైగా సీతమ్మ తల్లి ఎంత గొప్పగా చెప్తుందో. ఆయన నడిస్తే వెనక నుంచి చూస్తుంటే అంగలేస్తుంటే ఆయన నడుముకి అయితే పట్టుపుట్టము లేకపోతే మన నారచీర ఏదైనా సరే కట్టుకొని ఆయన వెనక నుంచి అడుగులేస్తూ నడుస్తుంటే ఉంటుంది. ఒక సింహం నడిచినట్టు, ఒక ఏనుగు నడిచినట్టు, ఒక పులి నడిచినట్టు, ఒక వృషభం నడిచినట్టు అని 4 రకాలు. చతుర్గతి అంటే 4 రకాల నడకలు. కాబట్టి 4 రకాలుగా నడవగలడు శ్రీరామచంద్ర ప్రభు అని చెప్పి ఆమె చెప్పు. కానీ ఆ రకంగా ఆయన ఒకటే కాబట్టి ఇక్కడ చతుర్దంష్ట చతుర్భుజ చతుర్వ్యూహ చతురాత్మ అన్నప్పుడు నాకు అవే గుర్తొస్తున్నాయి పొద్దున్న నుంచి. కాబట్టి ఆ రకంగా అందమైన దంష్ట్రలున్నాయి. అట్లానే కోరలుగా ఉండి కూడా ఆయన మనల్ని ఒక్కొక్కసారి సంవత్సరంలో 4 నెలలుగా వస్తారని చెప్పుకుంటున్నాం కదా, ఆ రకంగా. తర్వాత చతుర్భుజ, ఆయన 4 భుజములతో ఉంటారు. 4 భుజాల్లో శ్రీ మహావిష్ణువుగా ఆయన శంఖ చక్ర గద పద్మాలు పట్టుకుంటారు. ఎందుకు అని చెప్పి మనము శాంతాకారంలో చెప్పుకున్నాము. ఆ టైంలో ధ్యాన శ్లోకాలు అప్పుడు చెప్పుకున్నాం. మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం, ఏం పోయింది. ఆయన ఏం పట్టుకుంటారంటే శంఖం పట్టుకుంటారు. శంఖం ఎందుకంటే నాదం వల్ల ప్రపంచము, కాబట్టి విశ్వాన్ని తయారు చేస్తూ ఉన్నారు ఆయన. అంతకన్నా ముందు పద్మం ఎందుకంటే వికసనానికి పద్మం స్వరూపం. కాబట్టి విశ్వము ఇట్లా పద్మంలాగా వికసిస్తూ ఉన్నప్పుడు ప్రపంచ సృష్టి గురించి చెప్పుకుంటున్నాము. తర్వాత అది నాదంలో నుంచి వచ్చింది. ఆ నాదంలో నుంచి ఆకాశంలో నుంచి నాదము, ఆ ఆకాశంలో నుంచి తర్వాత మనకి గాలిలోంచి నిప్పు, అందులోంచి నీరు, అందులో నుంచి భూమి, పంచభూతాలన్నీ అక్కడి నుంచే వచ్చాయి. కాబట్టి ఆయన ప్రపంచాన్ని మెయింటైన్ చేయడానికి ఆ రకంగా సృష్టి క్రమంలో ఆయన దాన్ని శంఖాన్ని వాడుతూ ఉన్నారు. కాబట్టి పద్మము శంఖము 2 సృష్టికి గుర్తు. తర్వాత ఆయన చక్రము నడవడం, కాలానికి గుర్తు. ముందుకు వెళ్ళాలి, మెయింటెనెన్స్ ఉండాలి, కాబట్టి స్థితి అంతా దానివల్ల ఉంటుంది. కాలచక్రం లాగా ఆయన నడిపిస్తూ ఉంటారు. ఆయనే కాలమై ఉంటారు, ఆయన నడిపిస్తూ ఉంటారు, స్థితికర్త అనమాట. తర్వాత గద ఎందుకంటే అవసరమైతే మెయింటైన్ చేయడానికి స్థితిగా వాడతారు. తర్వాత మనకి లయం చేయడానికి లేదా ఆయన మనల్ని దండించడానికి. స్థితికి అయినప్పుడేమో ఆ గద దండనకి పనికొస్తుంది. తర్వాత లయానికి అయితే అది ప్రళయకాలంలో పనికొస్తుంది. కాబట్టి ఆయన పద్మము, శంఖము, చక్రము, గద 4టిని సృష్టి స్థితి లయకు గుర్తులుగా ఆయన దగ్గర ఉంటాయి అవి. కాబట్టి ఆయన చతుర్భుజ అని చెప్పుకుంటాం మనము. ఇదే కాక చతుర్భుజానికి చాలా ఉన్నాయి. మనము ఏమనుకుంటామంటే ధర్మము, అర్థము, కామము, మోక్షం అని ఉన్నాయి 4. ఆ 4 ఆయన 4 భుజాలుగా ప్రపంచాన్ని నడిపిస్తూ ఉద్ధరిస్తూ ఉంటారు. కాబట్టి ధర్మార్థ కామ మోక్షాలు ఆయన యొక్క చతుర్భుజాలు, ఆయన అంగాలు. అట్లానే సత్వరజస్తమో గుణాలు, అహంకారం అనేవి ఆయన యొక్క 4 భుజాలు. అట్లానే మనకి ఎన్నో రకంగా మన అంతఃకరణ చతుష్టయం ఉంది కదా, మనసు, బుద్ధి, అహంకారం, చిత్తం. అవి ఆ రకంగా 4 ఎట్లా ఉంటాయి. మనము లలితా సహస్రనామం చూసుకుంటున్నప్పుడు త్రిపురాలు అనున్నప్పుడు ఎన్ని రకాల త్రిపుట్లు ఉన్నాయి చూసుకుంటూ ఒక పెద్ద లిస్ట్ తయారు చేశాం కదా. అట్లా చతుర్భుజాలను అనుకున్నప్పుడు 4 ఎన్నున్నాయి, ఎన్ని రకాల 4 ఉన్నాయి అని చెప్పి మనము రాసుకుంటూ వెళ్ళొచ్చు. అందులో 4 మనకి ఋతువులు ఉన్నాయి, అట్లాంటివన్నీ.
కాబట్టి అవన్నీ ఆయన భుజములే, ఆయన అంగములే, వాటితో ఆయన ప్రపంచాన్ని నడిపిస్తూ ఉన్నారు అని చెప్పి. కాబట్టి అవి మొన్న పోయినసారి మనం తొందరగా చెప్పుకున్నాము, ఇవాళ కొద్దిగా నెమ్మదిగా చెప్పుకుంటున్నాము. లోకాధ్యక్ష, సురాధ్యక్ష, ధర్మాధ్యక్ష, కృతాకృత, చతురాత్మ, చతుర్వ్యూహ, చతుర్దంష్ట, చతుర్భుజ అని చెప్పి తర్వాత నెక్స్ట్ శ్లోకము భ్రాజిష్ణు భోజనం భోక్త సహిష్ణు జగదాదిజ అనగః విజయ జేత విశ్వయోని పునర్వసు. మళ్ళీ వచ్చింది మనకు విశ్వయోని, మళ్ళీ చూసుకుంటూ వెళ్తాము. ఆయన భ్రాజిష్ణు, భ్రా అన్నప్పుడు బాగా వెలుగులు అని చెప్పుకుంటూ ఉన్నాం కదా, ఇందులో భ్రాజ్ అన్నప్పుడు ఆ వెలుగులు, ఇష్ణు అన్నప్పుడు అది ఆయన స్వభావమై ఉండడం అన్నమాట, ఆయన లక్షణం. కాబట్టి వెలుగులు కొన్ని కోట్ల సూర్యులు ఒక్క చోట ఉంటే ఎంత వెలుగులతో ఉంటుందో అంత వెలుగులతో ఉండడము ఆయన స్వభావం. కాబట్టి ఆయన స్వాభావికంగా అంత వెలుగులతో ఉండే తండ్రి. ఆయన ఏం చేస్తారంటే ఆ వెలుగులతో మనకి భోజనాన్ని ఇస్తారు. పైన సూర్యుడిగా ఉండి, కింద భూమిగా ఉండి, తర్వాత భూమిలో నుంచి పంటలుగా తయారై అక్కడి నుంచి నా దగ్గరకు వచ్చి నేను పచనం చేయడానికి మళ్ళీ నాకు అగ్నిగా ఉండి, పచనం చేసి అంటే వండుకున్న తర్వాత నేను తింటే నా లోపల వైశ్వానర అగ్నిగా ఉండి మళ్ళీ దాన్ని అరిగించి అది శక్తిగా మార్చి ఎన్నో రకాలుగా అన్ని రకాలుగా ఆయనే ఉంటారు భోజనంగా. పైగా భోక్త, తినేది కూడా ఆయనే. ఇప్పుడు నేను కూర్చొని తింటున్నాను అనుకున్నా కూడా నాలో ఉన్న ఆ స్వామి భోజనం చేస్తూ ఉన్నారు. దాన్ని ఎక్కడి నుంచి దాన్ని భోజనానికి నా ప్లేట్ లో భోజనంగా రావడానికి ఏమేమి కావాలో అన్ని ఆయనే అయ్యి, భోజనం ఆయనే అయ్యి, వండడం ఆయనే అయ్యి, తర్వాత ఆయన నాలో అరిగి దాన్ని శక్తిగా కూడా తానే అయ్యి, ఆ శక్తితోటి నాతోటే పనులు చేపిస్తూ అది కూడా తానే అయి ఉంటారు. కాబట్టి పని తానే, ప్రతిదీ ఆయనే అయి ఉంటారు. కాబట్టి ఆయన భోజనం, ఆయన భోక్త అని చెప్పుకొని తర్వాత ఈ భోజనం భోక్త తర్వాత మళ్ళీ నెక్స్ట్ వస్తుంది అన్నం అన్నాదయేవచ అని చెప్పి ఇట్లాంటివి చాలా చోట్ల వస్తూనే ఉంటాయి. ఆయనే భోజనం, ఆయనే భోక్త. ఈ రెండు విషయాలు అందుకే మనము భోజనం అన్నము భగవత్ స్వరూపం అనుకో నమస్కారం చేసుకొని తింటాము. తినే ముందు కొద్దిగా నోట్లో వేసుకొని మీకోసమే స్వామి అని చెప్పి ఆయనకి చెప్పి మరి తిన్న తర్వాత కూడా ఆ తిన్న అన్నాన్ని మనము భగవదర్పణంగానే తింటాము. ప్రతిదీ ఎందుకంటే ఆ భోజనం వచ్చేదే ఆయన వల్లే, భోజనం అయి వచ్చేది ఆయనే, తర్వాత భోక్తగా ఉండి తినేది ఆయన. ఈ మాత్రం గుర్తుండకపోతే మాత్రం మనము ఎక్కువ తినడం, తక్కువ తినడము, ఇష్టం ఉన్నప్పుడు తినడం, ఏదో ఒకటి తినడము, పనికిమాలవన్నీ తినడం, ఇట్లాంటివన్నీ చేస్తాం. కానీ ఆయనే భోజనం, ఆయనే భోక్త అని ఆ స్ఫురణ ఉంటే మాత్రం చాలా జాగ్రత్తగా తింటాము. కాబట్టి ఇది చాలా అవసరము, మనకి జాగ్రత్తగా తినడం చాలా అవసరం. ఆయన పాపం భగవద్గీతలో కూడా అదే చెప్తారు. ఎందుకంటే యోగ సాధన ఏ రకమైన సాధన అయినా చెయ్యాలంటే శరీరం గట్టిగా ఉండాలి. శరీరం గట్టిగా ఉండాలంటే ఏది పడితే అది లోపల పడేయకూడదు. కాబట్టి జాగ్రత్తగా తింటూ ఉండాలి, జాగ్రత్తగా బాడీ మెయింటైన్ చేయాలి. ఎందుకంటే ఇది సాధన, మనకి మన సాధన చేసుకోవడానికి ఇది సాధనం, ఉపాధి. కాబట్టి దీన్ని వాడుకుంటూ సాధన చేసుకోవాలంటే దీన్ని వాడేటప్పుడు కూడా మెయింటెనెన్స్ కరెక్ట్ గా చేసుకోవాలి. అయితే ఇన్ని రకాలుగా ఆయనే భోజనమై ఆయనే భోక్త ఉన్నా కూడా మనం దాన్ని అబ్యూజ్ చేసుకొని ఎట్లా పడితే అట్లా వాడుకుంటూ ఉంటాము. అయినా కూడా ఆయన సహిస్తూ ఉంటారు కాబట్టి ఆయన సహిష్ణు. ఇక్కడ భ్రాజిష్ణులో ఇష్ణు అన్నప్పుడు ఆయన సహజ స్వభావము అని చెప్పుకున్నాం కదా, ఆ రకంగా ఇక్కడ సహించడం ఆయన స్వభావం. మనం ఎన్నో రకాల తప్పులు చేస్తాం, ఇష్టం వచ్చినట్టు తింటాం, తిరుగుతాము, అన్ని రకాలుగా బాడీని అబ్యూజ్ చేస్తాం, అయినా సహిస్తాడు, దాన్ని అయినా మెయింటైన్ చేస్తుంటాడు, రిపేర్ చేస్తుంటాడు. పాపం రాత్రంతా మనం తప్పు చేయకుండా పండుకున్నప్పుడు మనల్ని నిద్రపుచ్చి ఆయన మనకి ఏ ఆలోచన లేకుండా ప్రశాంతంగా ఉండేటట్టు చూసి తర్వాత మళ్ళీ అందులో కూర్చొని ఆయన అదే పనిగా మన బాడీ మెయింటైన్ చేస్తూ ఉంటాడు, రిపేర్లు చేస్తూ ఉంటాడు. అంత సహించి మనల్ని చూసుకుంటూ ఉంటాడు. అట్లానే మనం పైగా పొద్దున పూట ఎంతో చెత్త చెదారం అంతా లోపల పడేస్తే అదంతా బయటకు వస్తూ ఉన్నప్పుడు అదంతా కూడా మళ్ళీ భూమిగా తానే అయ్యింది తీసుకొని అదంతా మళ్ళీ దాన్ని రిపేర్ చేసుకుంటాడు. ఆ చెత్త అంతా మనం అందులో పడేస్తే ప్రపంచంలో అదంతా తీసుకొని మళ్ళీ దాన్ని క్యూరింగ్ చేసుకొని, ప్రాసెస్ చేసుకొని, మంచిగా చేసుకొని మళ్ళీ వాడుకొని ఎంతో చేస్తుంటాడు కూర్చొని. ఒకవేళ ఎప్పుడైనా మన విషయాలు మనకే అసహ్యం అనిపించినా కూడా ఆయన పాపం అసహించుకోడు. అంత సహనం ఆయనకి. ఆయన అసలు ఆ గుర్తు చేసుకుంటూనే ఏడుపు వస్తుంది. కాబట్టి అటువంటి సహించే స్వభావం ఆయనకి సహజమైన లక్షణం కాబట్టి ఆయన సహిష్ణు అని చెప్పుకున్నాము. తర్వాత ఇక్కడి నుంచి
ఈ రకాలుగా ఆయన భ్రాజిష్ణుగా వెలుగుతూ, భోజనంగా భోక్తగా సహిష్ణుగా ఉంటూ, ప్రపంచాన్ని నడిపిస్తూ, అవసరమైతే ఆయన 4 కూరలతోటి 4 భుజాలతోటి మనల్ని 2 వేసి దారిలో పెడుతూ ఎన్నో చేస్తూ ఉన్న స్వామి ఆయన ఆ వ్యూహాలుగా చేస్తున్న పనులు ఇక్కడికి అయిపోయాయి. సహిష్ణు దగ్గర నుంచి ఇక్కడి నుంచి ఇంకా ఆయన గురించి మళ్ళీ చెప్పుకుంటున్నాము. ఆయన జగదాదిజహ. ఇప్పుడు ఇక్కడి నుంచి జగదాదిజహ దగ్గర నుంచి ఇంతవరకు సహిష్ణు వరకు మాకు వ్యూహాలు అయిపోయాయి కదా. ఇప్పుడు ఆయన విభవమూర్తి మన ఉపేంద్రుడు వస్తున్నారు. కాబట్టి ఇక్కడి నుంచి జగదాదిజహ దగ్గర నుంచి మళ్ళీ విభవమూర్తులు ఇంకా కొంచెం కిందికి వచ్చి ఇంకా కొంచెం మనకి దగ్గర అయ్యారనమాట. ఇంకా మనకు దగ్గర అయినప్పుడు ఎట్లా ఉన్నారని ఇక్కడి నుంచి చూసుకుంటున్నాం. ఆ జగదాదిజహ అనగహ విజయ జైత విశ్వయోని పునర్వసు. ఇవి నామాలు ఇక్కడి నుంచి మన విభవమూర్తులకి మళ్ళీ చెప్పుకున్నాం. ఇంతకు ముందు చెప్పాను కదా, ఆ మొత్తం జగత్తుకి ఆదైన వాడని మళ్ళీ ఎందుకు వచ్చిందంటే ఇక్కడి నుంచి ఇంకొక రకంగా స్వామి మనకు దగ్గర అవుతున్నారు కాబట్టి మళ్ళీ చెప్పుకుంటున్నాం అనమాట. కాబట్టి జగదాదిజహ ఆయన జగత్తు మొత్తానికి ఆదిగా ఉన్నవారు. ఉండి పైగా ఏమి ఉత్త జగదాది అంటే అయిపోయింది కదా, జగత్తుకి ఆది అయిన వారు అయిపోయింది, మొత్తం జగత్తుకి ఆయన మొదలు. కానీ ఇక్కడ మళ్ళీ జా అనే యాడ్ ఎందుకు చేశారంటే జగత్తుకి మొత్తం ఆది అయిన వారు ఆయన జన్మ తీసుకొని వస్తున్నారు కదా, ఇప్పుడు వామనుడిగా లేకపోతే రాముడిగా లేకపోతే కృష్ణుడిగా. కాబట్టి ఇక్కడ వామనుడిగా ఉపేంద్రుడిగా ఆయన జన్మ తీసుకొని వస్తున్నారు కాబట్టి జగత్తుకి ఆది అయిన వాడు మళ్ళీ జన్మతో ఒక రూపం తీసుకొని మన దగ్గరికి వస్తున్నారు. ఇంకా దగ్గర అవ్వడానికి మనకి దూరంగా ఉండనే ఉండడు ఆయన. అది మనం లేకపోతే ఆయన ఏమైపోతాడేమో నాకు ఒక్కోసారి అర్థమే కాదు. మనల్ని వదిలిపెట్టి ఒక్క నిమిషం ఉండడు. జగదాదిజహ కాబట్టి ఆయన జగత్తుకి ఆది అయిన వాడు జన్మ తీసుకొని వస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆయన అనగహ అయితే ఆయన ఈ జన్మలన్నీ తీసుకుంటాడు కదా, ఉపేంద్రుడు అవుతాడు, రాముడు అవుతాడు, కృష్ణుడు అవుతాడు, ఇంకేదో అవుతుంటాడు. ఏదైనా కూడా ఆయన అనగుడు. ఆయన వాటికి దేనికి అంటుకొని ఉండడు. కాబట్టి ఆయనకి అగము పాపం అనేది, కళంకం అనేది, లేదా ఏదో బాధ అనేది, దుఃఖం అనేది, సుఖం అనేది ఏదైనా సరే ఆయనకి ఏది అంటుకోదు. ఎందుకంటే ఆయనకు వాటి మీద ఆపేక్ష లేదు. ఆయన ఊరికినే చేస్తాడు, ఇష్టం కాబట్టి చేస్తాడు, అంతవరకే. చేసిన తర్వాత దీనివల్ల నాకు ఈ లాభం అని చూసుకోవడం ఆయనకు అవసరం కూడా లేదు. కాబట్టి ఆయన అనగుడు. ఆయన తర్వాత విజయ. విజయము అనేది ఆయనకున్న ఒక లక్షణం. జయము అనేది ఆయన లక్షణం, ఆయన స్వభావం, ఆయన మూర్తి చూపించిన జయము. ఆ విజయం అనే లక్షణాన్ని పెట్టుకొని ఆయన జేత, అందరినీ జయిస్తూ ఉంటారు. కావాలంటే ఆయన ఇంద్రియాలని జయిస్తారు, మనుషుల్ని జయిస్తారు, రాక్షసుల్ని జయిస్తారు. ఆయన దేన్ని పడితే దాన్ని జయించగలరు. ఎందుకంటే జయం అనేది ఆయన లక్షణము. కాబట్టి ఆయన విజయ, ఆయన జేత. ఆయన విశ్వయోని, మొత్తం విశ్వానికి ఆయన యోని. అది మనకు ఆల్రెడీ తెలుసు. విశ్వానికి ఆయన యోని, ఆయన నుంచే విశ్వం అంతా పుట్టింది, అదొక అర్థం. ఇంకొక అర్థం ఏంటంటే ఇక్కడ జగత్తుకి ఆది అయిన వాడు జా అంటే జన్మ తీసుకొని వస్తున్నాడు కాబట్టి ఆయన జన్మ తీసుకొని వస్తుంటే ఆయనకు యోని కావాలి కదా మరి. కాబట్టి ఇక్కడేమో ఆయన ఉపేంద్రుడిగా వామనుడిగా వచ్చినప్పుడేమో అదితి వాళ్ళ మామి, కాబట్టి అదితి నుంచి వచ్చాడు. అదితి యొక్క గర్భం ఆయన యోని. ఆయన అక్కడి నుంచి వచ్చారు. తర్వాత ఏదో రామావతారం తీసుకొని జగదాది జహా అయి వచ్చారంటే అప్పుడు కౌసల్యాదేవి, ఏదో కృష్ణుడిగా వచ్చాడంటే తల్లి దేవకి. కాబట్టి ఆయనకు కూడా ఆయనకు విశ్వం యోని అయ్యిందనమాట ఇక్కడ. ఇప్పుడు ఇంతకు ముందు వరకు ఏం చెప్పుకున్నాం మనము, విశ్వం మొత్తానికి ఆయన యోని అయితే ఇక్కడ ఆయన పుట్టడానికి విశ్వం ఒక మార్గమైంది, కారణమైంది. ఆయన పుట్టడానికి విశ్వం కారణమైంది, తల్లి అయింది. కాబట్టి విశ్వయోని అని మనం ఇప్పుడు తిరిగేసి దానికి జవాబు అర్థం చెప్పుకోవాలన్నమాట. ఇంతకు ముందంతా విశ్వాన్ని ఆయన సృష్టించినప్పుడు విశ్వయోని అంటే విశ్వం మొత్తానికి ఆయన యోని. ఇప్పుడేమో ఆయన పుట్టడానికి మరి విశ్వం కారణం అవ్వవలసి వచ్చింది, ఎందుకంటే ఆయన జన్మలు తీసుకొని వస్తున్నారు మన కోసం. ఇంకొక అర్థం కూడా చెప్పుకుందాం, ఎందుకు వదిలేయాలి. విశ్వయోని అంటే విశ్వము ఆయన, యోని ఆయనే, రెండు ఆయనే. కాబట్టి ఆయన ఇటు నుంచి ఇటు వెళ్ళినా అంతా ఆయనే. కాబట్టి ఆయనే విశ్వం, ఆయనే యోని, ఆయన విశ్వయోని, ఆయనే అటు ఇటు మొత్తం అని దానికి చెప్పుకొని పునర్వసువు. ఎందుకు ఇన్ని రకాలైన అటు ఇటు ఎందుకు పుడుతూ ఉంటారంటే ఆయనకు పుట్టేందుకు అన్ని డబ్బులు ఉన్నాయి, బాగా ధనవంతుడు, ఎంతో ఐశ్వర్యవంతుడు, ఎన్నో రకాల స్త్రీలు ఆయన దగ్గర ఉన్నాయి, బాగా బలం ఉంది, వీర్యం ఉంది, ఆయనకు శక్తి ఉంది, ఓపిక ఉంది, టైం ఉంది.
మరేం చేస్తాడు, అందుకని పునర్వసువు, మళ్ళీ మళ్ళీ పుడుతూ ఉంటాడు మన కోసం. పునః అంటే మళ్ళీ, వసువు అంటే పుడుతూ ఉంటాడు మన కోసం. అంత ఐశ్వర్యం, వసువులు ఆయన దగ్గర ఐశ్వర్యం ఉన్నది కాబట్టి ఆయన ఇష్టం వచ్చిన అన్ని వేషాలు వేసుకొని అన్ని రకాలుగా పుట్టి అన్ని రకాలుగా అవతారాలతో అన్ని సార్లు మన దగ్గరకు వచ్చి మనకు కనిపించగలడు ఆయన. కాబట్టి ఆయన విశ్వయోని, ఆయన పునర్వసు. అదే పనిగా విశ్వాన్ని తనలోంచి బయటకు తీస్తారు, విశ్వంలోంచి ఆయన మళ్ళీ బయటకు వస్తుంటారు. అట్లా రకరకాలుగా ఎన్నో సార్లు మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటారు కాబట్టి ఆయన పునర్వసు అని చెప్పుకుంటున్నాం అనమాట మనము. భ్రాజిష్ణు భోజనం భోక్త సహిష్ణు జగదాదిజ అనగ విజయ జేత విశ్వయోని పునర్వసు అని ఆ నామాలకి కొంతవరకు అర్థం చెప్పుకొని మనం ఇప్పుడు ఒక్కటైనా ఆయన అవతారం చూసుకుందాము. ఆయన ఉపేంద్ర వామన ప్రాంశు అమోఘ శుచి ఊర్జిత అతీంద్ర సంగ్రహ సర్గ ధృతాత్మ నియమ యమ అని చెప్పి కొన్ని నామాలు ఉన్నాయి. ఇందులో మొత్తము ఆయన తీసుకొని వచ్చిన వామన అవతారము ఇందులో ఉన్నది. మనకు ఆ కథ అంతా తెలుసు కదా, అది చూసుకుంటూ వెళ్దాము. ఇది చూసినప్పుడల్లానే మనకి విష్ణు సహస్రనామం టెక్స్ట్ బుక్ లాగా ఉంటుంది, భాగవతం అంతా దాని గైడ్ లాగా ఉంటుంది. విష్ణు సహస్రనామం ఇక్కడ పెట్టుకోవడం, ఈ పక్కనే భాగవతం పెట్టుకొని చూసుకుంటే ఇందులో ఉన్న నామాలకి అందులో మొత్తం కథ ఉంటుంది అనమాట. ఇందులో చిన్న చిన్న నామాలతోటి ఆ కథని కొద్దిగా కన్సైజ్ గా చెప్తే అందులో మొత్తం చాలా పద్యాల్లో చాలా శ్లోకాల్లో విస్తారంగా కథ అంతా క్లియర్ గా ఉంటుంది అనమాట. ఎప్పుడైనా విష్ణు సహస్రనామం చదివితే దీన్ని పెట్టుకొని భాగవతం పెట్టుకొని చదవాలి. రెండు కలిపి చదువుకుంటే ఫస్ట్ విశ్వం విష్ణు షట్కార దగ్గర నుంచి అదే పనిలో ఉంటుంది. రెండు ఒకటే. ఇందులో ఉన్న విషయాలను అందులో విస్తారంగా చెప్తారు. అప్పుడు ఇంకా ఉత్సాహం వస్తుంది మనకి అని చెప్పి ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నారంటే జగదాదిజహ దగ్గర నుంచి మనకి విభవమూర్తులుగా ఇంకా దగ్గరకు వచ్చి ఆయన రూపం తీసుకుంటున్నారని చెప్పుకున్నాం కదా. అదేం చేస్తున్నారంటే ఆయన జగత్తుకి ఆదిగా ఉన్నవారు జన్మ తీసుకొని వస్తున్నారు. అయినా కూడా ఆయన జన్మ తీసుకొని వచ్చినంత మాత్రం చేత మన మధ్యలో ఏదో అర్జునుడితో లేకపోతే దుర్యోధనతో లేకపోతే వీళ్ళందరితో కలిసి తిరిగినంత మాత్రం చేత ఆయన వాటన్నిటికీ అంటుకొని ఉండరు. కాబట్టి అవేవి ఆయనకి అంటుకునే ప్రశ్న లేదు. ఆయనకు జయం అనేది ఆయన యొక్క లక్షణం. కాబట్టి ఆయన కృష్ణుడిగా వచ్చినా, ఆయన ఉపేంద్రుడిగా వచ్చినా, ఆయన రాముడిగా వచ్చినా విజయమే ఉంటుంది ఆయనకి. ఒకవేళ ఓడిపోవడం అనేది ఆయనకు ఉండనే ఉండదు, ఎందుకంటే ఆయన లక్షణం విజయము. కాబట్టి ఆయన గురించి రాసే కథలన్నీ జయం అని చెప్పి పిలిచారు మన వ్యాసుల వారు కూడా. జేత, ఆయన అందరినీ జయించిన వారు, పైగా ఆయన ఇంద్రియాలను ఆయన ఎప్పుడో జయించుకొని కూర్చున్నారు. ఆయన కోసం అని చెప్పి విశ్వమే తల్లి అయింది. ఆ తల్లి అయిన విశ్వంలో ఆయన కొడుగ్గా ఎన్నో సార్లు మళ్ళీ మళ్ళీ పుట్టారు, పునర్వసువు అని. అటువంటి వారు ఇప్పుడు ఉపేంద్రుడు అన్న రూపం తీసుకొని వస్తూ ఉన్నారు. ఉపేంద్రుడు అంటే అంటే తర్వాత ఇంద్రుడికి తర్వాత పుట్టినవాడు. ఈ కథ అంతా మనకు తెలుసు కదా. అప్పుడు మన అదితి కశ్యపులకి అదితి వెళ్ళి చెప్పింది, నా కొడుకు ఇంద్రుడు ఏదో రాజ్యపాలన చేస్తుంటే బలి మొత్తమే ఆక్యుపై చేసుకున్నాడు, హెల్ప్ చేయవా అని అడిగితే సరే అని చెప్పి విష్ణుమూర్తి కొన్ని కారణాలకి ఆయన అందరినీ చంపడు పాపం. కాబట్టి మనకు ప్రహ్లాదుడు వాళ్ళ నాన్న హిరణ్యాక్షుడు ఏడ్పించుకొని తింటున్నాడు. హిరణ్యకశిపుడు చాలా బాధ పెడుతున్నాడు. వాళ్ళ బాబాయ్ హిరణ్యాక్షుడిని ఏదో ఒకటి చేసావు, ఇప్పుడు వాళ్ళ నాన్న హిరణ్యకశిపుడిని ఏదన్నా చేయమని చెప్పి అడిగితే హిరణ్యకశిపుడు నన్ను ఏమనలేదు, కాబట్టి అనవసరంగా పోయి ఆయన్ని చంపడం నా వల్ల కాదు, నేను చెయ్యను అని చెప్తాడు. కానీ మమ్మల్ని అందరిని ఏడిపిస్తున్నాడు కదా అని అడిగితే, ఏడిపిస్తుంటే తట్టుకోవడానికి, తప్పించుకోవడానికి లేదా ఎదురు తిరగడానికి మీకు కూడా అన్ని అవకాశాలు ఉన్నాయి కదా, అన్ని అవకాశాలు ఉన్నాయి, వాటిని వాడుకోండి, అంతేగాని అవసరం లేకుండా నేను పోయి ఒకళ్ళని చంపేయడం, వాడు కూడా నా బిడ్డే కదా అని చెప్తాడు. అయితే మరి ఎట్లా, ఇంకా ఎక్కువ అవుతుంది కదా అంటే, ఎక్కువ అయినప్పుడు చూద్దాము. చాలా ఎక్కువ అయితే నేను ఒకటే కారణానికి వస్తా భూమి మీదకి. నేనేం చేస్తా అంటే ధర్మాన్ని రక్షించడం కోసం భూమి మీదకి వస్తా. నేను ఒక రూపం తీసుకొని రావాలి, ఒకళ్ళని తీసేయాలి అంటే ధర్మాన్ని రక్షించడానికి. ఒకవేళ హిరణ్యకశిపుడు ఒకవేళ అందరినీ బాధ పెడుతున్నాడంటే మీరందరూ తట్టుకోండి, కానీ ఆ బాధ పెడుతున్నది మంచి వాళ్ళని బాధ పెడుతున్నాడు, వాళ్ళ ధర్మానికి ఆటంకం కలిగిస్తున్నాడు అన్నప్పుడే నేను వస్తాను అని చెప్తాడు. కాబట్టి
3 పనులు చేస్తాడు. ఆయన భగవద్గీతలో కూడా చెప్తాడు. ఆయన 3 పనులు. ఒకటి ఏంటంటే మంచి వాళ్ళని రక్షించడానికి, అది ఆ మంచి వాళ్ళని రక్షించడానికి కోసం అని చెప్పి ఏదైనా పని చెయ్యాలన్నప్పుడు చెడు వాళ్ళని తీసేయవలసి వస్తే అది సెకండరీ. అప్పుడు చెడుని తీసేస్తాను, చెడు వాళ్ళని తీసేస్తాను అనలేదు ఆయన, చెడుని తీసేస్తాను. ఈ మంచి వాళ్ళని రక్షించి చెడుని తీసేయడం వల్ల నాకు కావాల్సిందేమి ధర్మము, దాన్ని రక్షించిన వాడిని అవుతాను. కాబట్టి నేను డైరెక్ట్ గా ధర్మాన్ని రక్షించను. ధర్మాన్ని అనుష్ఠించే వాళ్ళు ఉంటారు కదా, ధర్మాన్ని రక్షించే వాళ్ళు, వాళ్ళని కాపాడడం నా ప్రైమ్ కర్తవ్యము. దానివల్ల ధర్మం రక్షింపబడుతుంది. అయితే ఈ రెండింటికి మధ్యలో ఒకవేళ అధర్ములు ఎవరైనా ఉండి ఈ మంచి వాళ్ళని ఏడిపించుతుంటే వాళ్ళని తీసేస్తాను అని చెప్తాడు. ఒక్క పని చేస్తే 3 పనులు అవుతాయి, కాబట్టి నేను ఆ రకంగా చేస్తాను అని ఆయన చెప్తారు. ఆయన ఎప్పుడు చేసినా ఒక పని చేయరు, 3-4 పనులు పెట్టుకొని వస్తారు భూమి మీదకి. కాబట్టి ఇప్పుడు కూడా అంతే. ఆయన ఉపేంద్రుడుగా రావడానికి కారణం ఏంటంటే వీళ్ళందరూ వెళ్ళి ఆయన ముందు ముఖ్యంగా ఆదిత్య వెళ్ళి అడిగితే సరే నీకే కొడుకు పుడతాను, పుట్టి నేను ఈ మ్యాటర్స్ రిజాల్వ్ చేస్తా అని చెప్తాడు. అప్పుడు అతిథికి పుట్టాడు కదా, ఆ అతిథికి పుట్టాడు కాబట్టి ఆయన ఆదిత్యుడు అయ్యాడు. మనము మళ్ళీ కనెక్షన్ చూసుకోవాలి. మనకు ద్వాదశ ఆదిత్యుల్లో కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువు ఒక ఆదిత్యుడుగా ఉంటాడు అని మనం చాలా సుదీర్ఘంగా చెప్పుకున్నాం కదా. మనము ఈ ఆదిత్య హృదయం చెప్పుకున్నప్పుడు ఆ విష్ణువు ఈ విష్ణువే పొట్టాయన. ఇక్కడ మన మామూలు విష్ణువు చాలా పొడుగరి, ఇక్కడ పొట్టిగా పుట్టి తర్వాత పొడుగయ్యాడు. కాబట్టి ఈ వామనుడే ఈ శ్రీ మహావిష్ణువు ఇక్కడ ద్వాదశ ఆదిత్యుల్లో కూడా ఉన్నాడు. ఎందుకంటే మరి ఆయన ఆదితికి పుట్టాడు కాబట్టి ఆదిత్యుడు అయ్యాడు. ఆయన ఇంద్రుడికి తమ్ముడు అయ్యాడు. ఇంద్రుడు ఎంత పుణ్యం చేసుకున్నాడు కాబట్టి ఆయన ఉపేంద్ర. వామన పుట్టినప్పుడు మాత్రం ఆయన వామనుడిగా పుట్టాడు. ఇక్కడ ఉపేంద్ర అన్న పేరుతో ఎందుకు మొదలు పెట్టారు, వామన అని మొదలు పెట్టొచ్చు కదా. ఉపేంద్ర ఎందుకంటే ఆయన ఉపేంద్రుడికి తమ్ముడికి ఎందుకు పుట్టాడంటే ఉపేంద్రుడికి హెల్ప్ చేయడానికి, ఇంద్రుడికి హెల్ప్ చేయడానికి పుట్టాడు. కాబట్టి కారణం ఆయన ఇక్కడ జగదాదిజహ అని చెప్పి జగత్తులోకి విశ్వం అనే యోనిలోకి రావడానికి కారణం ఇంద్రుడికి హెల్ప్ చేయడానికి కోసం. కాబట్టి ఆయన ఉపేంద్ర. ఆయన ఆ రకంగా వచ్చిన వాడు వామన. పొట్టివాడికి వచ్చాడు. పొట్టిగా చిన్నగా బుజ్జి బేబీ. ఆయన పుట్టగానే వెంటనే 7 years. తర్వాత ఈ 3 అడుగుల నేల అడగగానే వెంటనే ఆయన మొత్తం పెద్దవాడైపోయాడు. ఇంకా ఎక్కువ టైం కూడా లేదనమాట. వామన. కాబట్టి ఆయన ఈ రకం. ఇంకొకటి వం అన్నదానికి అర్థం ఏంటంటే తీసేయడం. ఈయన వామనుడు అన్న పేరుకి పొట్టివాడు అని జనరల్ అర్థం ఉంది, కానీ కురచవాడు అని. కానీ ఇక్కడ వం అంటే ఇంకొక దాని రూట్ కి అర్థం ఏంటంటే తీసేయడం. ఇప్పుడు బలి చక్రవర్తి యొక్క అహంకారాన్ని తీసేయడం, అట్లానే ఉపేంద్రుడికి ఉన్న కష్టం తీసేయడం, అట్లాంటివి తీసేయడానికి వచ్చాడు కాబట్టి ఆయన వామన అని కూడా మనం ఇంకొక అర్థం చెప్పుకోవచ్చు. తర్వాత ఆయన ఏమయ్యాడంటే ఈ ప్రాంశు 3 అడుగులు నేల అడిగి వెంటనే ఆయన 3 అడుగులు నేల ఇచ్చేసరికి మనం ఇచ్చి ఇంకా ఫినిష్ కూడా కాలేదు ఆ దార వదలడము. మన బలి చక్రవర్తి ఆయన వెంటనే పెద్దగా చాలా పొడుగ్గా పెరిగిపోయారు. కాబట్టి ఆయన ప్రాంశువు అని చెప్పుకుంటున్నాము. ఈ రెండింటికి మధ్యలో వామన ప్రాంశుకు మధ్యలో మన పోతన గారు, తర్వాత సంస్కృతంలో వ్యాసుల వారు ఇంకా రాశారు. ఎన్ని ఆయన శ్లోకాలు, ఈయన పద్యాలు చాలా రాసుకున్నారు. ఒక్కొక్కటి ఆణిముత్యం. మనం భాగవతం చదువుకున్నప్పుడు మళ్ళీ అవన్నీ ఇంకా అది అసలే కాదు, మనకు భాగవతం ఇంకా ముందుకే వెళ్ళదు, ఇంకా వీటినన్నిటిని అనుభవిస్తూ ఉన్న కొద్ది. కాబట్టి ఆ రకంగా వామనుడు ప్రాంశుడు అయ్యాడు. అయిన తర్వాత ఆయన ఏం చేశాడు, అందులో పైగా అంశు అన్నదానికి ఆ రూట్ కి అర్థం ఏంటంటే వ్యాపించడము. ప్రా అంటే చాలా గొప్పగా ప్రహృష్టంగా కింద నుంచి పై దాకా ఆయన మొత్తమే వ్యాపించారు. ఆయనకు అది పెద్ద విషయం కాదు. తర్వాత ఆయన ఇంకా వ్యాపించిన తర్వాత మళ్ళీ కిందికి వచ్చి నాకు 2 అడుగులతోటే మొత్తం బ్రహ్మాండం అంతా సరిపోయింది, ఇప్పుడు నేనేం 3 అడుగు ఎక్కడ పెట్టమంటావంటే నా నెత్తి మీద పెట్టు అన్నాడు. నీ నెత్తి మీద పెట్టాలంటే నీకు ఇంకా పొగరు తగ్గలేదు, మొత్తం బ్రహ్మాండం అంతా నేను నిండిపోయానంటే నువ్వెక్కడున్నావు, నువ్వు సపరేట్ గా ఎక్కడో ఉంటే కదా నీ తల మీద నేను కాలు పెట్టడము అని ఆయనకి కొంచెం కట్టేసి ఆ విషయం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అప్పటికి మొత్తం అహంకారం వదిలిపోతుంది మన బలికి పాపం. ఆ తర్వాత ఆయన చాలా వరాలు కుప్పిస్తాడు, వర్షంలాగా కురిపిస్తాడు. అందులో ఒకటి ఏంటంటే నెక్స్ట్ కల్పనలో నువ్వే ఇంద్రుడివి, తర్వాత
ఇప్పుడైతే మాత్రం నువ్వు నీ పాతాళ లోకాన్ని చూసుకో, పైగా నీ మొత్తము నీ ఇంటి ముందు కాపలాగా నేను ఉంటాను. ఎందుకు ఇంటి కాపలా ఉండడము? కొంచెం అడిగితే ఎక్కువ చేస్తారు వీళ్ళకి. మన భగవత్ తత్వానికి కొంచెం అన్న దానికి అర్థం తెలియదు పాపం. కాబట్టి మనం కొంచెం అడిగితే వాళ్ళు ఎక్కువ 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 చేస్తుంటారు. అంత గొప్పగా వరాలు గుప్పించాడు మనవాడు. ఆయన ఎటువంటి వాడు అంటే అమోఘ. ఆయన అమోఘమైంది. ఆయన ఏ పని చేసినా, ఇంతకుముందు అమోఘం అన్న నామానికి అర్థం ఏం చెప్పుకున్నామంటే, మోఘము అంటే ఫెయిల్ అవ్వడము, వ్యర్థం అవ్వడం. అమోఘం అంటే వ్యర్థం అనేది ఉండదు. ఈ అమోఘమైన పనులన్నీ, వ్యర్థం కాని పనులన్నీ చేస్తాడని ఇంతకుముందు చెప్పుకున్నాము. ఇప్పుడు ఈ కథాపరంగా చూసుకుందాము. అమోఘం అంటే ఆయన ఒక పని చేయడానికి రాలేదు, ఆయన మల్టిపుల్ పనులు చేస్తాడు. ఒక్క అవతారం తీసుకొని వచ్చాడంటే ఆయన చాలా పనులు ఒకటేసారి చేసి వెళ్ళిపోతాడు. ఇందులో ఏంటంటే ఇంద్రుడికి హెల్ప్ చేయడం సగము, తర్వాత నెక్స్ట్ కల్పనలో ఎవరు ఇంద్రుడు అవుతాడు అని చెప్పి హైరింగ్ ఇంటర్వ్యూ చేయడం సగము. ఆ ఇంటర్వ్యూ చేసి హైరింగ్ కూడా చేసేసాడు మన బలిని. తర్వాత బలికి ఆయన హెల్ప్ చేయడం ఒకటి, ఇంకొకటి అటు వాళ్ళ అమ్మగారు ఆదితికి హెల్ప్ చేయడం ఒకటి. ఇవన్నీ హెల్ప్ చేయడం పక్కన పెట్టి ఆయన మనకి ఎన్నో మనం ఎట్లా బ్రతకాలి అని చెప్పి, అహంకారాన్ని ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి, మనం ఎట్లా, మన నడవడి ఎట్లా ఉండాలి, ఎంక్రోచింగ్ ఎందుకు చేయకూడదు, నీకు పాతాళ లోకం ఇచ్చినప్పుడు నువ్వు దాన్ని మెయింటైన్ చేసుకోవచ్చు కదా, పోయి నువ్వు స్వర్గలోకాన్ని వరకు మొత్తం ఆక్యుపై చేసుకోవడం ఎందుకు, నీ సంగతి నువ్వు చూసుకో, ఎక్కడ వాళ్ళు అక్కడ ఉండాలి, ఎవరి 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 హద్దుల్లో వాళ్ళు ఉండాలి, మర్యాద తెలిసి ఉండాలి. ఇట్లాంటివన్నీ మనకి ఎన్నో విషయాలు నేర్పించారు ఆయన ఆ ఒక్క అవతారంతో. పైగా అవతారాన్ని తీసుకొని వచ్చారు ఆయన, మొత్తం బ్రహ్మాండం అంతా నిండి అని చూడని చెప్పి ఆయన కళ్ళతోటి చూపించారు. మొత్తం విశ్వమంతా నేనే, విశ్వంలో నేనే నిండి ఉన్నాను, పైన ఉన్నాను కింద ఉన్నాను అని తెలుగులో ఎన్నిసార్లు చెప్పినా మనకి సరిగ్గా అర్థం కాదని ఆయన ఆవేశం వేసుకొని వచ్చి, చూడు మొత్తం నేనే ఉన్నాను కింద పైన అని చెప్పి మన కళ్ళతోటి చూపించారు, కథగా చెప్పారు. పోనీ కథ అయినా మనసుకి అంటుకుంటుందని చెప్పి ఎన్నో రకాలుగా ఆయన ఒక్కటే విషయంతో, ఒక్క అవతారంతో ఆయన ఎంతో జ్ఞానాన్ని మనకి నేర్పించారు. కాబట్టి ఆయన ఏది చేసినా వేస్ట్ అయిపోదు. ఆయన ఒక అవతారం తీసుకొని వచ్చారంటే అది వ్యర్థం అవ్వడానికి ఉండదు. ఒక పని చేసి పరిగెత్తారు ఆయన, అక్కడ చాలా విషయాలు చూపించి వెళ్తారు. అమోఘ అని చెప్పి ఆయన శుచిహి అన్నప్పుడు ఇన్ని చేసినా కూడా ఆయన శుద్ధంగానే ఉంటారు. పైగా ఆయన అవతారాల గురించి, ఆ కథల గురించి, ఆయన గురించి తలుచుకున్న కొద్దీ మన మనసు ఆటోమేటిక్ గా క్లీన్ అవుతూ ఉంటుంది, క్లెన్జింగ్ అవుతూ ఉంటుంది. మన మనసు ఆటోమేటిక్ గా అందులో నుంచి వేరే రకాల ఆలోచనలు కానీ, లేకపోతే కోరికలు కానీ, అక్కర్లేని కోరికలు కానీ, అనవసరమైన కోపం కానీ, అట్లాంటివన్నీ ఆటోమేటిక్ గా అవే కొంచెం 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 కరిగిపోతూ ఉంటాయి. కాబట్టి మనల్ని కూడా శుచిల్ని చేయగలరు ఆయన అటువంటి శుచిత్వంతో ఉంటారు లోపల బయట. కాబట్టి అమోఘ శుచిహి. ఆయన ఊర్జిత. ఊర్జ అంటడానికి అర్థం బలం. కాబట్టి ఆయన ఎంతో బలంతో ఇదంతా మొత్తం ప్రపంచమంతా వ్యాపించారు, మహాబలవంతులు ఆయన. పైగా అంతటి బలంతో ఆయన మనలో ఉన్న ఈ అజ్ఞానాన్ని కూడా మొత్తమే తుడిచిపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. దానికి ఇదొక అవకాశము అనుకొని ఆయన అవతారం తీసుకొని వస్తారు. ఈ రకంగా అయితే తొందరగా నన్ను మనసులో పెట్టుకొని ఆడుకుంటారు అని. ఆయన్ని మనం మనసులో పెట్టుకోవడం వల్ల లాభం ఏంటంటే, ఆయనకి ఊరికే కూర్చోడు, ఆయనకి ఒక్క నిమిషం దమిడి ఆదాయం లేకపోయినా కూడా ఊరికే కూర్చునే అలవాటే లేదు ఆయనకి. ఆయన్ని మనం మనసులో పెట్టుకుంటే ఆయన అదే పనిగా తన క్లీనింగ్ చేస్తుంటాడు లోపల కూర్చొని. నీకెందుకయ్యా ఊరుకో అంటే వినడు. నిన్న చూసుకున్నాం కదా, మనం నిద్రపోతుంటే పక్కన ఉండి ఏం చేస్తాడంటే, మన గుండె సరిగ్గా కొట్టుకుంటుందా, మనం ఊపిరి సరిగ్గా పీల్చుకుంటున్నామా అని చూస్తుంటాడు. ఆయన్ని మన మనసులో పెట్టుకుంటే లోపల మనసు అంతా క్లీనింగ్ చేస్తుంటాడు కూర్చొని. ఎందుకు ఒక చోట కూర్చోరాదా, నీకు టీయో కాఫీయో ఇస్తాను, ఏదైనా అన్నం ఏదైనా పెడతాను, తిని ఆడుకోరాదా అంటే మనసులో ఆడుకుంటాలే గానీ ఇంకా ఈ పని కూడా చేస్తాను, ఈ పనిలో ఉంటాడు ఆయన, క్లీనప్ లో. కాబట్టి అదంతా శుచి, అంత ఊర్జిత, అంత బలంతో అవన్నీ విశ్వమంతా నడిపిస్తూ ఉంటాడు, విశ్వమంతా వ్యాపించి ఉంటాడు, విశ్వమంతా అంత క్లీనింగ్ చేస్తూ ఉంటాడు ఆయన అదే పనిగా. అమోఘ శుచి ఊర్జిత. ఆయన పోనీ ఉపేంద్ర అంటే ఇంద్రుడికి తమ్ముడిగా పుట్టాడు కాబట్టి ఇంద్రుడి కన్నా తక్కువ వాడేమో అని అనుకుంటామో ఏమో మనం, కాస్త మర్చిపోయని కాదు. ఆయన అతీంద్ర, ఇంద్రుడికి పైన ఉన్నవాడు. కానీ ఈ పరిస్థితిలో కొన్ని ముఖ్యమైన కారణాలకి, పనుల కోసం అని చెప్పి ఆయన ఇంద్రుడికి తమ్ముడిగా వచ్చాడు, ఉపేంద్రుడు అయ్యాడు. కానీ ఆయన మాత్రం అతీంద్ర, ఇంద్రుడి పైన ఉన్నవాడు. ఆ విషయం మర్చిపోకూడదు. ఆయన
ఇంద్రియాలన్నిటికీ, అన్ని సెన్సరీ ఆర్గన్స్ కి అవతలు ఉంటాడు. అక్కడి నుంచి మొదలు పెట్టుకుందాం మన కథ. కాబట్టి ఆయన ఇంద్రియాలతో నా కళ్ళతో నువ్వు చూసావా, నీ కళ్ళతో చూసావా, నీతోటి ఆయన మాట్లాడాడు, నువ్వు చెవులతోటి విన్నావా, నువ్వు ఆయన్ని తగిలేవా అంటే తగలలేము, చూడలేము, ఆయన చెప్తుంటే వినలేము, ఆయనతో డైరెక్ట్ గా మనం మాట్లాడలేము నా ఇంద్రియాలతో. ఎందుకంటే నా సెన్స్ ఆర్గన్స్ కి అవతలు ఉంటాడు ఆయన, అతీంద్ర అని ముఖ్యమైన అర్థము. కాబట్టి భగవంతుడిగా మనము ఆయన ఉన్నది ఉన్నట్టు చూపిస్తే, ఆయన కొంచెం తగ్గించుకొని ఆయన విశ్వరూపాలు చూపిస్తేనే తట్టుకోలేక కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని ఏడిచారు ఒక్కొక్కళ్ళు. ఆయన పైగా చూడ్డానికి కావలసిన శక్తినిచ్చి, కళ్ళు ఇచ్చి, వినేందుకు చెవులకి శక్తినిచ్చి, తట్టుకునే మనసు బుద్ధిని ఇచ్చి, అన్ని ఆయనే ఇచ్చి ఆయన కొంతవరకు చూపించుకుంటేనే కళ్ళు మిరుమిట్లు గొల్పేలాంటి విపరీతమైన శక్తి, అనంతమైన జితి, అంతటి ఎనర్జీని ఒక్క చోట కన్సాలిడేటెడ్ గా చూడడం ఎవరి వల్ల కాదు. అట్లాంటప్పుడు అంత ఆయన రెడ్యూస్ చేసుకొని కొంతవరకు మనకు అన్ని శక్తులు ఇచ్చి చూపిస్తేనే చూడలేకపోయాము. ఉన్న శరీరంతో మనం అసలు చూసే అవకాశం లేదు. కాబట్టి ఆయన అతీంద్ర, అన్ని ఇంద్రియాలకి అగోచరుడు, ఆయన పైన ఉంటాడు వాటన్నిటికీ. కాబట్టి అతీంద్ర. రెండోది, ఇంద్రుడి కన్నా పైన ఉంటాడని చెప్పుకున్నాం కదా. ఇంద్రుడికి తమ్ముడుగా పుట్టినా కూడా ఇంద్రుడికన్నా పైన ఉన్నాడని. మూడో అర్థం ఏంటంటే, నా ఇంద్రియాల పైన ఈయనే ఉండి వాటిని నడిపిస్తూ ఉన్నాడు. నా కన్ను పని చేయాలన్నా, ముక్కు పని చేయాలన్నా, నాలో ఏ ఇంద్రియం పని చేయాలన్నా, మనోబుద్ధులతో సహా ఏది పని చేయాలన్నా ఆయనే నడిపించాలి. కాబట్టి ఆయన అతీంద్ర. ఆయన ఇంద్రుడికి ఒకసారి గర్వం ఎక్కువైంది, నేనే గొప్ప అనుకుంటే, సరే నేను ఇక్కడ నీకు ఆ విషయం అర్థం కావాలి. అంతటి అహంకారం ఉన్నప్పుడు ప్రపంచాన్ని నడిపించే పోస్ట్ ఇంద్రుడికైనా సరే ఇవ్వడం కష్టం అవుతుంది. అందుకే కదా ఇప్పుడు మన బలి చక్రవర్తిని కంట్రోల్ చేయవలసి వచ్చింది. ఆ రకంగా ఉపేంద్రుడికి మనము ఆ కృష్ణావతారంలో గోవర్ధన గిరిని ఎత్తిన కృష్ణుడికి కనెక్షన్ ఆ రకంగా చూసుకుందాము. బలి చక్రవర్తికి అంత కొంత మాత్రం అహంకారం ఉంది. ఆయన పరమ భక్తుడు. అందులో పైగా ప్రహ్లాదుడికి స్వయాన మనవడు మన బలి చక్రవర్తి. చాలా గొప్ప భక్తిపరుడు. శ్రీ మహావిష్ణువు అంటే ఎనలేని భక్తి, అంతటి ప్రపత్తి. అంత ఉన్నవాడు కూడా కొంతలో అహంకారం ఉండేసరికి ఆయన్ని కంట్రోల్ చేయవలసి వచ్చింది. కానీ అందరిలాగా ఏదో హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు వాళ్ళని కొట్టినట్టు, వాడి తీసేసినట్టు అట్లా ఆ రకంగా చేయకుండా అవి కూడా దయతోటే చేశాడు ఆయన. కానీ ఇక్కడ బలిని ఇంకా అత్యంత దయతో, మరి ప్రహ్లాదుడికి మనవడన్న ప్రేమతో, తర్వాత పరమ భక్తుడన్న ప్రేమతో ప్రపంచాన్ని హింసించట్లేదు ఆయన. కానీ పక్కన వాళ్ళ జాబ్లన్నీ కొట్టేసి అవన్నీ చేయడం తప్పు. పైగా అహంకారం ఉన్నది. కాబట్టి ఆ రెండింటిని కంట్రోల్ చేయడం కోసం అని చెప్పి ఆయన తమ్ముడిగా ఇంద్రుడికి ఉపేంద్రుడిగా వచ్చి ఎట్లా చేశాడో అట్లానే ఇంద్రుడు మళ్ళీ ఇంకొకసారి అంతటి గర్వం చూపించినప్పుడు, అహంకారం చూపించినప్పుడు, మరి అటువంటి అహంకారంతో ప్రపంచాన్ని నడిపించడం ఆయనకి ఇష్టం లేదు శ్రీ మహావిష్ణువుకి. కాబట్టి కొంతవరకు కంట్రోల్ మెయింటైన్ చేసి ఎక్కడ వాళ్ళు అక్కడ ఉండాలని చూపించడం కోసం అని చెప్పి ఈయనకి పర్జన్యుడికి, మన ఇంద్రుడికి వాళ్ళకి పూజలు అవన్నీ చేసి పెద్ద పెద్ద నైవేద్యాలన్నీ ఇస్తే వాళ్ళు బాగా చక్కగా వర్షాలు కురిపిస్తారు. దానివల్ల మనకి పాడి పంటకి బాగుంటుందని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేస్తుంటే కావాలనే పోయి అనవసరంగా పెద్దవాళ్ళు మాట్లాడుకుంటుంటే ఆ మీటింగ్ లో వెళ్ళి మధ్యలో కూర్చొని, ఎందుకు నానా ఇంద్రుడికి చేయడము, మన కళ్ళకు కనపడేవి, మనకి సపోర్ట్ చేస్తున్నవి, మన మేకలు అవన్నీ గొడ్లు అవన్నీ తింటున్నవి గోవర్ధన పర్వతం మీద ఉన్న గడ్డి అట్లాంటివే కదా. కాబట్టి దీన్ని చూద్దాం పటు, వీటికి థ్యాంక్ యూ చెప్దాము అని చెప్పి కావాలని వాళ్ళ మనసు మారుస్తాడు. వాళ్ళేమో పాపం గోవర్ధన గిరికో వాటికో ఆ నైవేద్యాలు అవన్నీ పెట్టేసరికి ఈయన కోపం వచ్చి పెద్ద పెద్ద పిడుగులతోటి వానలన్నీ కురిపిస్తారు. ఆయనేమో గోవర్ధన గిరి ఎత్తి పట్టుకుంటాడు. 7 రోజులు అట్లా మెయింటైన్ చేస్తాడు. అది ఎంత చిన్న విషయం. మనం ఒక చిన్న రాతి బెడ్డని పట్టుకున్నట్టు, ఒక చిన్న మట్టి బెడ్డని పట్టుకున్నంత ఉండదు ఆయనకి. ఎందుకంటే ఆయన భూమిని విశ్వాల్ని పెద్ద పెద్ద అసలు మొత్తమే పెద్ద కొండలు అనుకోండి, కొండల కన్నా పెద్ద పర్వతాల కన్నా పెద్ద భూమి కన్నా పెద్ద విశ్వాల కన్నా పెద్ద బ్రహ్మాండాల్ని ఆయన అవలీలుగా మోస్తూ వాటిని జంత్రగాళ్లాగా ఆడుతుంటాను నేను అని చెప్పి ఆయన చెప్పాడు. ఆ రకంగా ఆడుతున్న వాడికి ఆ చిన్న గోవర్ధనగిరి చిన్న మట్టి పెద్దలాగా ఉంటుంది. దాన్ని ఎత్తడం పెద్ద విషయం కాదు. కానీ అక్కడ విషయం ఏంటంటే ఇంద్రుడికి ఆ పొగరు అణచాలి. ఎందుకంటే అంతటి పొగరు, అంతటి అహంకారంతో ఉన్నవాడు ప్రపంచాన్ని నడిపించినప్పుడు ప్రపంచానికి హాని కలిగే అవకాశం ఉంది.
కాబట్టి ఆ రకంగా ఆయన ఆ గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తి ఇంద్రుడికి ఎట్లా గర్వభంగం చేశాడో అట్లా ఇక్కడ ఇంద్రుడి కోసం అని చెప్పి బలి చక్రవర్తి దగ్గర కొద్దిగా నేల కావాలని చెప్పి అడిగి ఆయన ఈ ప్రాబ్లం ని కూడా సాల్వ్ చేశాడు. కాబట్టి ఆయన అతీంద్ర. ఏదైనా సరే ఆయన దేనికి అంటుకోకుండా చేస్తాడు, అన్ని ఇంద్రియాలకి అవతలు ఉంటాడు. కాబట్టి ఆయన అతీంద్ర అని చెప్పుకొని సంగ్రహ. ఇవన్నీ ఆయన ఎట్లా చేస్తారంటే చాలా తొందరగా తక్కువ టైంలో సంగ్రహంగా సింపుల్ గా చేస్తారు, పెద్ద కష్టపడకుండా అని ఒక అర్థము. రెండో అర్థము గ్రహము అంటే పట్టుకోవడం కదా, గ్రాహ్యము గ్రహము అవన్నీ కాబట్టి ఆయన అన్నిటిని దగ్గరికి తీసుకొచ్చి కన్సాలిడేట్ చేయడము కుదించడమే కాకుండా ఈ ఆటలన్నీ ఆడి ఉపేంద్రుడిగా ఏదో వామనుడిగా రాముడిగా కృష్ణుడిగా ఈ ఆటలన్నీ ఆడడం వల్ల ఆయన మనము ఆయన్ని పట్టుకోవడం ఈజీ. ఏదో విశ్వమంతా ఉన్నాడు, అంతటా ఉన్నాడు, లోపల ఉన్నాడు, బయట ఉన్నాడు అంటే ఉంటే ఉన్నాడు, మనకు మనసుకి పట్టుకోవాలి కదా. అట్లా ఎన్ని రకాల మూర్తులు ఆయన వ్యూహమూర్తులు వేసుకొని వచ్చినా ఆయన ఎన్ని రకాలు ఉన్నా కూడా ఆయనని మన మనసు పట్టుకోవడం కష్టం. మన కళ్ళు అయితే ఎట్లా పట్టుకోలేవు, అతీంద్రహం కదా. కాబట్టి అన్ని ఇంద్రియాలకు అవతలు ఉన్నవాడు మన కళ్ళు పట్టుకోలేవు, మనం ఆయన చేతితో పట్టుకోలేము. కాబట్టి ఏదో రకంగా మనం ఆయన్ని పట్టుకోవాలంటే ఎట్లా అన్నప్పుడు ఆయన ఈ విభవమూర్తులతో వస్తాడు. కాబట్టి ఆయన చక్కగా గ్రహించగలం, మనసులో పెట్టుకోగలం. వామనుడిగా ఓహో ఎంత పెద్దగా పెరిగాడు, ఇంతింతై వటుడింతయ్యి మరియు తానింతయ్య నభో వీధి పైనంతయ్య అని చెప్పి, లేకపోతే కృష్ణుడిగా ఉన్నాడు అని చెప్పి, లేకపోతే రాముడిగా ఉన్నాడు అని చెప్పి మనం రకరకాలుగా ఆయన్ని తొందరగా ఆయన్ని పట్టుకోగలము, మనసులో పెట్టేసుకోగలం అనమాట డైరెక్ట్ గా. కాబట్టి ఆ రకంగా సంగ్రహంగా ఉంటాడు ఆయన. సంగ్రహ అని చెప్పి ఆయన సర్గ. ఆయన మళ్ళీ సర్గము అంటే సృష్టి. ఆయన మళ్ళీ మళ్ళీ సృష్టించుకుంటూ ఉంటాడు. ఎందుకంటే ఆయన మనకి గ్రాహ్యం అవ్వాలి. కళ్ళు ముక్కు చెవులతోటి మనం ఆయన్ని ఇంద్రియాలతో పట్టుకోలేమని ఆయనే చెప్తున్నాడు. కాబట్టి ఏదో విధంగా మనం ఆయన్ని పట్టుకోవడానికి వీలుగా ఆయన మళ్ళీ మళ్ళీ సృష్టించుకుంటూ ఉంటాడు. సర్గ అని ఒక అర్థము. ఇంకొక అర్థము సర్గ అంటే ఈ ఉపేంద్రుడు వామనుడిగా ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడంటే ఆయన పాదాలని మనం నమస్కారం చేసుకోవడానికి, ఆయన ఇంతింతై వటుడింతై ఆయన పెరుగుతున్నప్పుడు పై దాకా ఆయన పాదం వెళ్తుంటే అక్కడ గబగబా బ్రహ్మగారు లేచి కమండలంలో నీళ్లు మళ్ళీ ఫ్రెష్ నీళ్లు పట్టుకొని అందులో మంచి కస్తూరి జవ్వాది అవన్నీ అందులో వేసుకొని ఆ నీళ్లు తీసుకుని గబగబా పరిగెత్తుకుంటూ వస్తాడు బ్రహ్మదేవుడు. నా తండ్రి పాదాలు అంత ఈజీగా దొరకవు, నాకు కడిగి తల మీద నీళ్లు చల్లుకోవడానికి ఇప్పుడు అవకాశం వచ్చిందని చెప్పి గబగబా వచ్చి ఆ పాదాలకి ఆ పాదాలు కడిగి ఆయన నీళ్లు తల మీద చల్లుకొని చాలా మురిసిపోతాడు. ఆ రకంగా ఆయన పాదాలు మనకి చాలా దగ్గరలో అవకాశం ఇస్తాడు. కాబట్టి చాలా దగ్గరలో మనం పట్టుకోవడానికి అవకాశం ఇచ్చాడు. కాబట్టి సర్గ అని కూడా ఆ నామానికి అర్థం చెప్పుకొని మనము పైగా ఇంకో నెక్స్ట్ ఏంటంటే ధృతాత్మ. ఈ రకంగా ఆయన సంగ్రహం అతీంద్రుడు అయ్యి ఉండి సంగ్రహంగా మనకి దగ్గర మనం మనసు గ్రహించడానికి వీలుగా అవతారాలు తీసుకొని వచ్చి ఆయన రకరకాలుగా అందుకోసం ఆయన సృష్టించుకున్నవాడు. ఎందుకు అట్లా చేస్తాడంటే ధృతాత్మ, మన ఆత్మలన్నిటినీ ధృతం గట్టిగా ఆయన దగ్గరికి ఉండేటట్టు పట్టుకొని ఉంచుకుంటాడు. మన మనసులన్నీ ఆయన దగ్గరికే ఉండాలి, ఆయనని మనం పట్టుకొని ఉండాలని చెప్పి ప్లస్ పైగా మన ఆత్మలన్నిటిని ఆయన పట్టుకొని ఉండాలని చెప్పి ఆ రెండు కారణాలకి ఆయన మనకి మరీ దగ్గరగా ఉంటే, ఆయన్ని మనం మనసులోనే పెట్టేసుకుంటే ఆయన మనల్ని మన ఆత్మలన్నిటిని పట్టుకొని ఉండొచ్చు అంత గట్టిగా, మనం కూడా ఆయన్ని అంత గట్టిగా పట్టుకొని ఉండొచ్చు. ఇంకా అంతకన్నా కిందికి దిగడం అంటే ఇంకా ఆయన ఇంకా అర్చామూర్తులుగా ఏదో మన ఇంట్లో దేవుడుగా, మన పటాన్లో ఉన్న దేవుడుగా, లేకపోతే మన ఇంట్లో బిడ్డగా, మన ఇంట్లో తల్లిగా తండ్రిగా ఆయన రకరకాలుగా ఉన్నా కూడా ఈ తల్లిగా తండ్రిగా కూతురుగా కొడుకుగా మనవాళ్ళుగా ఉన్న భగవంతుడు ఉన్నాడని చెప్పి మనం అనుకోవడం చాలా కష్టం. దానికి చాలా సంవత్సరాల ప్రాక్టీస్ ఉండాలి. పుట్టినప్పటి నుంచే అట్లా అనుకుంటూ ఉండాలి. లేదా తర్వాత కూడా మళ్ళీ ఒక్కోసారి చూడగానే నా బిడ్డే కదా అన్న మాయ కమ్ముతుంది ఎట్లయినా కూడా. అట్లా కాకుండా పొద్దస్తమానం ఇది నా బిడ్డే, నా బిడ్డగా నా ఇంట్లో పెరుగుతుంది భగవత్ స్వరూపం అన్న ఎరుక ఉండాలంటే కష్టమవుతుంది. ఒక్కోసారి దేనికో దానికి కోపం వస్తుంటుంది. కానీ ఇవన్నీ మళ్ళీ ఎదురుగా పటంలో ఉన్న దేవుడిని ఒక్కోసారి దేవుడు అనుకుంటాం, ఒక్కోసారి మనం అటు తిరిగినప్పుడు ఏదో ప్రపంచక విషయం కనిపించినప్పుడు మర్చిపోతాం. కానీ ఈ కథలు విన్నప్పుడల్లా భగవంతుడిగా మనసులో వెంటనే పెట్టేసుకుంటా ఆయన వచ్చి టక్కన కూర్చుంటాడు. అందుకని ఆయన ధృతాత్మ మనల్ని అంత గట్టిగా పట్టుకొని ఉన్నాడు. ఇవన్నీ ఎందుకు చేస్తాడు? ఉపేంద్రుడిగా వామనుడిగా ఎందుకు వస్తాడంటే ధృతాత్మగా మనల్ని పట్టుకొని ఉంచడానికి, మనందరినీ ఆయన వైపుకి. ఆయన ఇదంతా చేస్తూనే
ఆయన నియమాలు తయారు చేస్తాడు. నువ్వు ఇంద్రుడివి, పలాన్ చోటు ఉండు, నీ పనిది, నువ్వు బలివి, నువ్వు పలాన్ చోటు ఉండు, ఇది నీ జాబు అని ఆయన చెప్తాడు. చెప్పిన తర్వాత ఒకళ్ళ పని ఒకళ్ళు చేసుకుంటే ఆయనకు నచ్చదు, ఆయన యమహ కంట్రోలింగ్ చేస్తాడు. యం అన్న ధాతువుకి అర్థం ఏంటంటే కంట్రోల్. దానికి రెండు అర్థాలు ఉన్నాయి ఆ రూట్ కి. ఒకటి కంట్రోల్ చేయడము, ఒకటి చుట్టూ ఉండడం, మన చుట్టూ అల్లుకొని ఉండడాన్ని కూడా యమము అంటాము. తర్వాత మనము కంట్రోల్ చేయడాన్ని కూడా యమము అంటాము. ఆయన నియమాలన్నీ తయారు చేసి వాటిని మెయింటైన్ చేస్తుంటారు. ఇక్కడ రూల్స్ రెగ్యులేషన్స్ ఏవో లా బైలా అట్లాంటివన్నీ తయారు చేస్తారు నియమాలుగా. తర్వాత ఆయన యమహ వాటిని వ్యాపింపజేస్తారు. ఒకవేళ ఎవరైనా వినకపోతే దండిస్తారు. కాబట్టి కంట్రోలింగ్ చేస్తారు. ఆయన యమహ. ఈ నియమము యమము ఆయన ఒక నియమం పెట్టారు మొత్తం విశ్వంలో ఎవరు ఏ పని చేయాలని. అనవసరంగా మన బలి ఏదో చేయబోతే యమహ ఆయన కంట్రోల్ చేశారు. కాబట్టి ఇది ఇక్కడి నుంచి ఇక్కడ దాకా మనకి ఉపేంద్రుడి గురించిన ఆ విభవమూర్తి యొక్క నామాలు. ఉపేంద్ర వామన ప్రాంశు అమోఘ శుచి ఊర్జిత అతీంద్ర సంగ్రహ సర్గ ధృతాత్మ నియమ యమః అని ఈ నామాలకు అర్థం. ఇది 18వ శ్లోకం. ఒకసారి కొంతవరకు చెప్తున్నా, మళ్ళీ వచ్చే వారం ఇక్కడి నుంచి మళ్ళీ మొదలు పెడదాం. ఆయన వైద్య సదాయోగి వీర మాధవ మధు అతీంద్రియ మహామాయ మహోత్సాహ మహాబల. మళ్ళీ ఇక్కడ అతీంద్ర వచ్చింది. ఇక్కడ అతీంద్ర అన్నప్పుడు ఇంద్రుడి పైన ఉన్నవాడు, ఇక్కడ అన్ని ఇంద్రియాలకి పైన ఉన్నవాడు అని మనం ఎన్ని రకాలుగా చెప్పుకోవచ్చు. వైద్యుడు అంటే మొత్తం అన్ని విద్యల గురించిన నాలెడ్జ్ జ్ఞానం ఉన్నవాడు వైద్యుడు. అన్ని విద్యలు తెలిసిన వాడు వైద్యుడు. కాబట్టి ఈయనకు తెలియని విషయం లేదు, ఈయనకు తెలియని జ్ఞానం లేదు, ఈయనకు తెలియని విద్య లేదు. కాబట్టి ఆయన వైద్య. అంతకన్నా ముందు వేద్య. ఎవరినైతే మనం తెలుసుకోవాలో, ఎవరైతే తెలుసుకొనబడవలసిన వాడో అటువంటి వాడు వేద్య. వేదముల చేత తెలియబడవలసిన వాడు, వేదముల చేత తెలియబడేవాడు, వేదముల చేత మనము తెలుసుకుంటున్నవాడు ఆయన వేద్య. అట్లానే ఎన్ని రకాలైన యోగ సాధనలైనా, ఎన్ని రకాలైన జ్ఞానార్జనలైనా ఏదో ఒక మార్గంలో ఎవరినైతే మనం తెలుసుకోవలసి ఉన్నదో ఆయన వేద్య. తర్వాత వేద్య అంటే వేదాల చేత తెలియబడేవాడు. వేదాలతో ఆయనని మనము తెలుసుకుంటున్నాం కాబట్టి ఆయన వేద వేద్య. ఇక్కడ ఉత్తగా వేద్య అన్నారు కాబట్టి వేదాల చేత గాని, జ్ఞానం చేత గాని, ఆరాధన చేత గాని, భక్తి చేత గాని, జ్ఞానం చేత ఏదో ఒక రకంగా ఎవరిని మనం తెలుసుకోవాలో, ఎవరిని మనం తెలుసుకుంటూ ఉన్నామో, ఎవరిని మనం తెలుసుకున్నామో ఆయన వేద్య. ఆయనను తెలుసుకోవడానికి అన్ని రకాల శాస్త్రాలు, వేదాలు, అన్ని రకాల విద్యలు ఆయన్ని తెలుసుకోవడం వరకే. కాబట్టి ఆయన్ని తెలుసుకుంటూ ఉండడానికి పనికొచ్చేవన్నీ విద్యలు. ఆ విద్యలన్నీ తానే అయిన వాడు కాబట్టి ఆయన వైద్య. ఆయన సదాయోగి. ఆయన ఈ వేదాలతోటి గాని, యోగాలతోటి గాని, ఏ రకమైన సాధనంతో అయినా సరే ఆయన దగ్గరికి మనం వెళ్తాం కాబట్టి ఆయన సదాయోగి. యోగం అన్న దానికి అర్థం సాధన చేస్తూ ఉండడము, సిద్ధి సాధించడము, రెండింటిని యోగం అని అంటారు. మనము సాధన చేస్తూ ఉంటే దాన్ని యోగము అంటారు. సాధన చేసేసి సిద్ధి సాధించినా సరే యోగమే. అది ఆల్రెడీ వచ్చేసిన లెక్క. ఒకటే మాటకి రెండు అర్థాలు. ద జర్నీ అండ్ ద ఎండ్, ఫలము అన్ని. మనం ఆ దారిలో వెళ్ళడము, ఆ దారిలో వెళ్తే దేన్ని సంపాదిస్తున్నాము, అది రెండు ఆయనే. కాబట్టి ఆయన సదాయోగి. ఇంకా చాలా అర్థాలు ఉన్నాయి, వచ్చే వారం చెప్పుకుందాము. వీరహ, ఆయన వీరులని అంటే సంహారం చేస్తారు. వీరహ అన్నప్పుడు ఇక్కడ విసర్గలు లేవు చూసుకోండి. ఇక్కడ యమహ అన్నప్పుడు, అన్నప్పుడు విసర్గ ఉన్నట్టు ఇక్కడ వీరహ అని విసర్గలు లేవు. ఒకవేళ ఉత్తగా వీరహ అని వీర అని విసర్గ ఉంటే అప్పుడు ఆయన వీరుడు, పరమవీరుడు, పరాక్రమశాలి అని ఒకవేళ చెప్పుకునేవాళ్ళం. ఇక్కడ అన్నారు. అంటే తీసేసేవాడు, హరించేవాడు లేదా సంహరించేవాడు. కాబట్టి వీరులని సంహరించేవాడు. దీనికి రెండు రకాల అర్థాలు చెప్పుకుందాము. పరమవీరులు ఉంటారు, బాగా తెలివిగలిగిన వాళ్ళు, అసలు దేవుడు ఉన్నాడా అని అనవసరంగా ఎక్కువ తక్కువ మాట్లాడేవాళ్ళు. లేదా ఇంకొక రకం వీరులు ఉంటారు, బాగా బలముండి ఏదో మన హిరణ్యాక్షులు, హిరణ్యకశిపుల్లాగా. ఇట్లాంటి వీరులందరినీ ఆయన తీసేస్తారు. ఆయన
దేవుడు ఉన్నాడా లేదా అని అనుమానించి లేడని చెప్పి అట్లా అనవసరమైన డైలాగ్స్ డిస్కషన్స్ చేసే వాళ్ళ శరీరాలను తీసేసి వాళ్ళకి మళ్ళీ ఉపాధులు ఇస్తారు, వాళ్ళు బాగుపడడానికి అవకాశం ఇస్తారు. లేదా ఒకవేళ అనవసరంగా పక్కన వాళ్ళని హింసిస్తున్న వీరులు ఉంటారు కదా, హిరణ్యాక్షుడు లాంటి వాళ్ళని కూడా ఆయన తీసేసి వేరే ఉపాధిస్తారు. తీసేశారు అనగానే హిరణ్యాక్షుని, హిరణ్యకశిపుణ్ణి, రావణాసుని ఇట్లాంటి వాళ్ళందరిని చంపేశాడు అనగానే అక్కడికి అయిపోయింది కదా అనుకోవడానికి లేదు. మనకు భాగవతంలోనో పురాణాల్లోనో వేరే చోట కథ అక్కడికి అయిపోతుంది, కానీ అక్కడ కూడా కథ అయిపోదు. మళ్ళీ వాడు నెక్స్ట్ జన్మలో ఏమై పుట్టాడు, వాడు సాధన అక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్లాడు, వాడు బాగుపడ్డా, మళ్ళీ ఇంకా వెనక్కి వెళ్ళాడా ముందుకు వెళ్ళాడా అని కథ కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఆ రకంగా ఎక్కడ ఒక బ్యాడ్ ఫెలోని మన స్వామి తీసేశారు, చంపేశారు అంటే ఆ శరీరాన్ని తీసేశారు, కానీ వాడికి మళ్ళీ ఇంకొక ఉపాధి ఇచ్చి మళ్ళీ బాగుపడే అవకాశం చూపిస్తూనే ఉంటారు అదే పనిగా. కాబట్టి ఆ రకంగా వీరహ, అటువంటి వీరులని బాగా తెలివి కలిగి అనవసరంగా పరమాత్మకి ఆయన చెప్పిన విషయాలకి ధర్మానికి హాని కలిగించే వారైనా వీరులు, అటువంటి వాళ్ళని అట్లానే ఆయన ఒకవేళ ఆయన తయారు చేసిన విశ్వాన్ని కానీ సృష్టిలో ఉన్న ప్రాణులను కానీ వాటిని హట్టింగ్ చేస్తున్న వాళ్ళని కూడా తీసేస్తారు అవి రెండు అర్థాలు. ఇంకొక అర్థం ఏంటంటే వీరులు అన్నదానికి అర్థం మనలాంటి సాధకులు, మనమందరము సాధకులమే, మనమందరం కూడా వీరులమే, మనందరం ధీరులము, మనందరం వీరులము. ధీ ఎందుకంటే బుద్ధిశక్తితో జ్ఞానార్జన చేస్తూ భగవతత్వం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము మనము. ధీరహ, ఆయన స్థిత ప్రజ్ఞ ధీరహ అని చెప్తూ ఉంటారు భగవద్గీతలో. అట్లానే వీరహ అన్నప్పుడు మనం పరాక్రమంతో మనము భగవతత్వాన్ని అర్థం చేసుకోవడానికి పరమ ఉత్సాహంతో సాధన చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి మనము వీరులము. ఈ రకమైన వీరులను కూడా ఆయన తీసేస్తారు. ఎప్పుడు తీసేస్తారు? ఆయన సదా యోగిగా ఉండి మనం సిద్ధి సాధించే దశకు రాగానే అప్పుడు ఈ ఉపాధులని ఆయన తీసేస్తారు, మళ్ళీ పుట్టవలసిన అవసరం లేకుండా మనకు మోక్షం ఇస్తారు. కాబట్టి ఆయన వీరహ. ఆయన మనలాంటి వీరులు ఉంటారు కదా, సాధన చేస్తున్న దాంట్లో పరాక్రమించి మన ఉత్సాహంతో సాధన చేస్తున్న మనందరం వీరులము. మనందరినీ కూడా మన ఉపాధులను తీసేసేవారు కాబట్టి ఆయన వీరహ. ఆయన మాధవ. ఇక్కడి నుంచి సరే, మాధవ మా అంటే తల్లి లక్ష్మీదేవి, ఆమె యొక్క ధవుడు భర్త మాధవుడు అని ఇంతకు ముందు చెప్పుకున్నాము. తర్వాత మధుసూదన మాధవ అని ఇంతకు ముందు వచ్చినప్పుడు మధు విద్య అని ఒక విద్య ఉంది కదా, ఆ మధు విద్యని స్వామివారే చూపించి దారి తానే అయ్యి ఆయన దగ్గరికి మనం వెళ్ళడానికి అవకాశం కల్పిస్తారు. ఆ మధు విద్య ఈయనే కాబట్టి ఆయన మాధవుడు. దానికి ఆ మధు విద్యకి ఆర్జుడు కాబట్టి ఆయన మాధవుడు అని చెప్పి మనం చెప్పుకుంటున్నాం. ఈ మధు విద్యలో 3 రకాల విషయాలు ఉంటాయి. ఒకటి మననము, తర్వాత ధ్యానము, తర్వాత యోగము. మౌనము, ధ్యానము, యోగం అని 3 ఉంటాయి. ఆ 3తోటి భగవంతుడిని చేరే ఒక రకమైన మార్గము మధు అన్న ఒక విద్య ఉంది. ఆ మధు అన్న విద్యకి ధవుడైన వాడు మాధవుడు అని ఇంకొక అర్థం ఉన్నది. మనకి ఇంకొకటి ఏంటంటే మా అంటే అపరిమితమైన ఐశ్వర్యం అని అర్థం కదా, లక్ష్మీదేవి అని చెప్పుకుంటున్నాం. ఆ అపరిమితమైన ఐశ్వర్యానికి ఆయన మొత్తం ఐశ్వర్యం అంతా ఆయన దగ్గరే ఉంది కాబట్టి ఆయన మాధవుడు అని ఇంకొక అర్థం చెప్పుకుంటున్నాం. ఇక్కడ ఫిజికల్ గా అమ్మవారు లక్ష్మీదేవి మా అని చెప్పుకుంటున్నాము. లేదా భగవంతుడికి ఉన్న 6 గుణాల్లో ఐశ్వర్యం అనేది ఇంకొక ముఖ్యమైన గుణము. ఆ ఐశ్వర్యానికి ధవుడైన వాడు కాబట్టి ఆయన మాధవుడు అని ఇంకొక రకంగా కూడా మనము అర్థం చెప్పుకుంటున్నాం. ఇంకొకటి మా అన్నదానికి ఇంకొక అర్థం మన్ అన్న రూట్ తోటి మనం చూసుకుంటే జ్ఞానము అని కూడా అర్థం ఉంది. జ్ఞానం కూడా ఒక గొప్ప ఐశ్వర్యము. అటువంటి జ్ఞానానికి భర్త అయిన వాడు, ప్రభు అయిన వాడు కాబట్టి జ్ఞాన స్వరూపుడు అని కూడా దానికి మాధవుడు అన్నదానికి అర్థం ఉంది. ఒక 4-5 చెప్పుకున్నట్టున్నాం ఇక్కడ మాధవుడికి. అందులో ఎన్నో కొన్ని గుర్తున్నా కూడా మంచిదే. కాబట్టి అటువంటి మాధవుడు ఆయన మధువు అనగానే వెంటనే మిగిలినవన్నీ ఏవి గుర్తొచ్చినా గుర్తు రాకపోయినా మనం మొన్న చదువుకున్న మధురాష్టకం గుర్తొస్తే చాలు. ఆయనే మధువు. ఆయన ఆయన కూర్చున్నా అందమే మధురమే, ఆయన నిలబడ్డా మధురమే, ఆయన వంగినా మధురమే, ఆయన నవ్వినా మధురమే, ఆయన ఏది చేసినా మధురమే. కాబట్టి ఆయనే మధువు. అంతటి మధురమైన ఆ పదార్థము ఆ భగవత్ తత్వం మనది. ఆయన గురించి ఆలోచించుకుంటేనే మనసు పొంగుతుంది. కాబట్టి ఆయన అంత మధురం మనకు. ఆయన మధు అని చెప్పుకొని పైగా మధు అన్న దానికి అర్థం ఇప్పుడే చెప్పుకున్నాం కదా, మా అన్న రూట్ కి జ్ఞానము, ఐశ్వర్యము అనే అర్థం ఉంది, అమృతము అని.
కాబట్టి ఆయనే అమృత స్వరూపము, ఆయన జ్ఞాన స్వరూపము, ఆయన మనకి ఎంతో ఎంతో దగ్గరైన ఐశ్వర్యము. కాబట్టి ఆయన ఐశ్వర్యము, జ్ఞానము, పైగా అమృతము ఆ స్వరూపంగా ఉన్నవారు మధు అని చెప్పుకుంటున్నాము. తర్వాత అతీంద్రియ, ఆయన ఇంద్రియాలన్నిటికీ పైన ఉన్నవారు. మహామాయ, ఆయన మొత్తం ఇంద్రియాలకు పైన ఉంటారు. ఆ ఇంద్రియాలు మనలో పెట్టి మనకి ఆ మాయ గమ్మించి మనం అంతా మనము వాటితోటి అనుభవిస్తుంటే స్వామిని, ఆ ఇంద్రియాలతోటి, ఇంద్రియాల అతీతంగా ఉన్న స్వామిని అనుభవిస్తూ ఉంటే ఆయన చూసి సంతోషిస్తూ ఉంటారు. మహామాయగాడు, నేను జంత్రగాడిని అని పాపం చాలా క్లియర్ గా భగవద్గీతలో సంస్కృతంలో చెప్పారు. మహోత్సాహంగా చేస్తారు, ఆయన ఏ పని చేసినా నీరసంగా చేయరు. మహాబలహ, ఎంతో బలం ఉన్నవారు. ఇక్కడ మా అన్నప్పుడు జ్ఞానము, ఆ తర్వాత ఐశ్వర్యము అని చెప్పుకున్నాము. ఇక్కడ బలము, పరాక్రమము. ఇక్కడ పరాక్రమము, ఐశ్వర్యము, బలము, జ్ఞానము, ఉత్సాహము అన్ని ఉన్నాయి ఆయనకి. అటువంటి తండ్రికి నమస్కారం చేసుకుని ఇక్కడ ఆపుదాము. మళ్ళీ మనం వెనక్కి వెళ్ళి కొంచెం కొంచెం చూసుకుంటూ వైద్యో వైద్య సదాయోగి దగ్గర నుంచి మళ్ళీ వచ్చే వారం మాట్లాడుకుందాము. సర్వం శ్రీకృష్ణార్పణ.